హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఈరోజు బిఎస్ టాక్ షో చాలా ప్రత్యేకమైంది. ఇవాళ నేను మరొకసారి భద్రాచలం చేరుకున్నాను. భద్రాచలం అనగానే మనకి రాముల వారు, సీతమ్మ వారు, వారి కళ్యాణ ఘట్టం ఎంతగా మన స్మృతి పదంలో కదలాడుతాయో, గత కొన్నేళ్లుగా మనకి ఇంకొక పేరు కూడా అత్యంత విశేషంగా వినబడుతుంది. అదే కృష్ణ చైతన్య స్వామి. ఆయన మన భద్రాద్రి రాములవారి గుడి పక్కనే నృసింహ సేవావాహిని, శ్రీ నృసింహ సేవావాహిని అనే ఒక సేవా సంస్థను స్థాపించి ఆయన పూజారిగానే కాదు, ఒక దేవుడిగా కొలవబడుతున్న వ్యక్తి. అద్భుతమైన సేవా కార్యక్రమాలు చుట్టుపక్కల భద్రాచలం పరిసర గ్రామాలు, ఒక 100 గ్రామాల్లో ఆయన పేరు తెలియని వారు లేరు. సాలగ్రామం, ఆ యొక్క కల్పవృక్ష నారసింహ సాలగ్రామాన్ని ఇన్నాళ్ళు గుప్తంగా వారి ఇంట్లో వారి కోసం మాత్రమే, ప్రత్యేకంగా వారి కుటుంబం కోసం, వారి వంశం కోసం, వారి వంశాభివృద్ధి కోసం మాత్రమే ఉన్న ఆ సాలగ్రామాన్ని ఇది నా కోసం కాదు, ప్రజలందరికీ ఉపయోగపడాలి అంటూ జనబాహుళ్యంలోకి తీసుకొచ్చారు. పబ్లిక్లో ఒక గోశాలను స్థాపించి, ఆ గోశాలలోనే సాలగ్రామాన్ని స్థాపించి, ఆ గోవిందుణ్ణి గోవుల్ని కలిపి ఒక అద్భుతమైన ఒక పుణ్యక్షేత్రాన్ని సృష్టించారు. ఇవాళ ఆ క్షేత్రంలో ఉన్నాను, గురువు గారితో ఉన్నాను. మరి యొక్క క్షేత్ర మహిమ ఏంటి, ఆయన ఎందుకింత కష్టపడుతున్నారు, ఏం సాధించదలుచుకున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం సార్. మళ్ళీ మీ దర్శన భాగ్యం కలుగుతుంది అనుకోలేదు నేను. నిజంగా ఒక అద్భుతం గురుగారు. ప్రజలు మీ గురించి, మీ మాట వింటేనే ఏడుస్తున్నారు, అంటే కళ్ళల్లోకి ఆనంద బాష్పాలు వస్తున్నాయి. సో ఏంటి ఈ కల్పవృక్ష నారసింహ సాలగ్రామం? అంటే కల్పవృక్షము అనేటువంటిదే కోరిన కోరికలు తీరుస్తుంది అని చెప్పి మనకు ప్రసిద్ధి. అవును. సుమారు 750 సంవత్సరాల క్రితం నుంచి మా వంశం పెద్దలందరూ కూడా సుమారు 35-40 తరాలు ఆరాధించినటువంటి మహనీయులు ఎంతోమంది. అయితే ఈ యొక్క సాలగ్రామ యొక్క వైభవం అంటే పెద్దలు చెప్తే విన్నాం, మేము ప్రత్యక్షంగా మేము చూసాం. అయితే మీ ద్వారానే ఎక్కువ మందికి ఇంకా అప్పుడు ఆ కాలంలో బయటికి వెళ్ళింది. తదనంతరం అనేక టీవీ ఛానల్, సామాజిక మాధ్యాల్లో దీని యొక్క ప్రభావం పూర్తి స్థాయిలో వైరల్ అవ్వడం, ఎక్కువ ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి వాళ్ళు రావడం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు పూర్తిగా తెలుసు, వాటిని దర్శనం చేసుకోవడం ద్వారా చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి. అయితే ఏమేం ఫలితాలు ఉంటాయి, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే సంతానానికి సంబంధించిగా, ఆర్థికంగా, కుటుంబ, ఇవన్నీ అనేక రకాలైనటువంటి ఫలితాలని మనం ప్రత్యక్షంగా చూస్తున్నామండి. ఆ విధంగానే ఈ జనబాహుల్యం అంటే బాగా అద్భుతమైనటువంటి ప్రజాదరణ అనేటువంటిది ఎక్కువ అవుతుంది. అంటే ఏముంది ఆ సాలగ్రామంలో? గత 5 రోజులుగా ఇక్కడ ఒక పెద్ద పండగ వాతావరణం, కొన్ని వందల వేల మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా ఇక్కడికి వస్తున్నారు. ఏంటి అంత మహిమ, ఏంటి దానికి? అంటే ఇక్కడ సాలగ్రామం యొక్క వైభవం ఒకటైతే, అది నృసింహ సేవావాహిని ద్వారా చేసినటువంటి ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలు ఒకటండి. ఈ కల్పవృక్ష సాలగ్రామాన్ని మనం గోవిందుడు ఒక దగ్గర ఉండాలనేటువంటి సంకల్పంతో మనం గత నెలలో, అంటే కేవలం 32 రోజుల్లోని ఈ యొక్క ఆశ్రమాన్ని మనం నిర్మించుకున్నామండి. అక్టోబర్ 30 తారీఖు దీన్ని కొబ్బరికాయ కొట్టాం. ఈ రోజు మళ్ళీ పూర్తి స్థాయిలో పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. అయితే దీన్ని అందరూ దర్శించాలి అనేటువంటి సంకల్పంతో మనం ఇక్కడ ఒక ఆశ్రమం లాగా ఏర్పాటు చేసి నృసింహస్వామిని, ఈ సాలగ్రామ మూర్తిని రెండు ఒక దగ్గర ఉంచడం జరుగుతుంది. ఎందుకయ్యా ఎంత జనం ఉన్నారు అంటే, ఆ నోట ఈ నోట అక్కడికి వెళ్తే మంచి జరుగుతుంది అనేటువంటి దాంట్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఈ 5 రోజుల్లో సుమారు కొన్ని వేలాది మంది వచ్చి దర్శనం చేసుకున్నారు. చాలా అత్యద్భుతంగా మేము 2 శోభాయాత్రలు చేసాం. రామకోటి పుస్తకాల శోభాయాత్ర ఒకటి చేసాం. కనీవిని ఎరుగని రీతిలో జనం వచ్చారండి. నేను అది అత్యద్భుతంగా కొన్ని వేల మంది జనం రావడం, అదేవిధంగా 108 కలశాలతోటి తీర్థం తీసుకురావాలి అనేటువంటి చిన్న సేవ చేసాం. దానికి కూడా అత్యద్భుతమైనటువంటి జనం. అంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మేము బాగున్నాం, తద్వారా ఇంకా నలుగురు తెలిస్తే ఇంకా బాగుంటారు అనేటువంటి దాంట్లో ఎక్కువ మంది పాల్గొని వారికి మంచి జరగాలనేటువంటి సంకల్పం తీసుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది వచ్చారు ఇక్కడికి. హైదరాబాద్, కరీంనగర్, శ్రీకాకుళం 5 రోజుల్లో ఇక్కడ ప్రత్యేకంగా ఈ చుట్టుపక్కల అన్ని రూమ్స్ తీసుకొని ఇక్కడే ఉండి సేవ చేసే వాళ్ళు కొంతమంది అయితే ఇక్కడే ఉండి 5 రోజులు ఇక్కడ నిద్ర చేసి
స్వామిని పొద్దున్నే దర్శనం చేసుకోవాలని 5 రోజుల నుంచి ఇక్కడ రోజు రాత్రి కూడా పడుకునే వాళ్ళు చాలా మంది. గోవిందుడిని గోవులని ఒక చోట చేర్చారు కదా, అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అంటే ఆ గోవిందుడికి ప్రత్యేకమైన అవినాభావ సంబంధం అనేటువంటిది మనం తెలుసు మనందరికీ కూడా. Yes. అంటే చాలామంది అంటే పూర్తిగా అంటే మనం ఆవుని భగవత్ స్వరూపంగా సకల దేవతా స్వరూపంగా మనం ఎలా అయితే ఆరాధిస్తామో అదేవిధంగా గోవిందుడిని కూడా మనం ఆరాధించే సమయంలో రెండింటిని ఒకేసారి దర్శనం చేసుకొని తద్వారా వాటికి ప్రదక్షిణ చేయగలిగితే ఇప్పుడు ఒక గోశాల అనేటువంటిది కోటి దేవాలయాలతో సమానం అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది. మరి అదే భగవంతుడిని అదే గోమాతని ఒకేసారి దర్శనం చేసుకుంటే దాని యొక్క ఫలితం ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుంది. అంటే ఎంతోమంది ఈతి బాధలు అనేటువంటి ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఆరోగ్యానికి సంబంధించిందిగా కానీ కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఇలాంటివన్నీ చాలా విపరీతంగా ఉన్నాయి. అవన్నీ తొలగాలంటే ఇది పూర్తి నివారణ మార్గం అని మాకు అనిపించింది. భగవత్ సంకల్పం కూడా ఇదేమో అనిపించింది. దానికే మనం ఈ విధమైనటువంటి కార్యక్రమం చేస్తున్నాం. రైట్. దీనికి కల్పవృక్ష నారసింహం అనే పేరు ఇచ్చారు కదా, అంటే ఎందుకు? అంటే కల్పవృక్షం లాగా ఇది కోరిన కోరికలు తీరుస్తుంది. ఈ సాలగ్రామానికి సంబంధించినటువంటి పేరే కల్పవృక్ష నారసింహ సాలగ్రామం అండి. ఆ పేరు అంటే భగవంతుడు సుదర్శన నారసింహుడు ఉంటాడు, అంటే గండబేరుండ నారసింహం ఉంటారు, జ్వాలా నరసింహ స్వామి, ఇలా అనేక రకాలైనటువంటి పేర్లలో కల్పవృక్ష నారసింహము అనేటువంటిది ఈ యొక్క సాలగ్రామానికి పేరు. 750 సంవత్సరాల క్రితం మా పెద్దలకు అందించినప్పుడు ఆ సమయంలో వారు ఆరాధించేటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడితో పాటుగా ఈ సాలగ్రామాన్ని ఉంచి ఆరాధించేటువంటి వాళ్ళండి. ఇది ఎక్కడ ఉంటే అక్కడ సుభిక్షంగా ఉంటారు. ఈ సాలగ్రామం ఏ ప్రాంతాల్లో తిరిగితే ఆ ప్రాంతాలంతా కూడా చాలా అత్యద్భుతంగా ఉంటాయి అని చెప్పి మాకు పెద్దలందరూ కూడా ఉన్నాయి మా దగ్గర. ఇంకెప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి పుస్తకాల్లో కొంతమంది రాసుకున్నటువంటి దస్తూరి ఉన్నాయి. అవి చదివిన తర్వాతనే దీని ఆరాధన వైభవం మేము ఇంకా చాలా ఎక్కువ అద్భుతంగా చేసేవాళ్ళం. ఈ మధ్య కాలంలో దాని యొక్క వైభవం ఇంకా పెరుగుతుంది. అంటే కల్పవృక్షము అంటేనే కోరిన కోరికలు తీరుస్తుంది. ధర్మబద్ధంగా ఉండాలి కోరికలు. ధర్మబద్ధంగా ఉంటే తప్పకుండా దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందండి. ఇట్లాంటివి ఇంకా ఉన్నాయా? అంటే కల్పవృక్ష నారసింహము అనేటువంటి సాలగ్రామం చాలా అరుదుగా ఉంటాయి. ఫస్ట్ ఇది భగవంతుడు అనుగ్రహించినటువంటి సాలగ్రామం. ఇక్కడ విషయం ఏంటంటే సాలగ్రామం అనేటువంటిది నేపాల్లో గండకి నదిలో ఆవిర్భవిస్తాయి. చాలా మంది దగ్గర సాలగ్రామాలు ఉంటాయి. సాలగ్రామాల్లో కల్పవృక్ష నారసింహము అనేటువంటిది చాలా రేర్. ఈ భూమి మీద చాలా తక్కువగా ఉంటాయి ఈ యొక్క సాలగ్రామం. దాన్ని భగవంతుడే అందిస్తే, అంటే భగవంతుడే దీన్ని ఆరాధించండి, అందరికీ ఈ యొక్క అనుగ్రహాన్ని పంచండి అని భగవంతుడు అనుగ్రహిస్తే దాని యొక్క వైభవం ఇంకెంత ఉంటుంది. దాని యొక్క వైభవం మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంటే ఆరాధిస్తూ దాని యొక్క ప్రభావాన్ని నలుగురికి పంచుతుంటే పెరుగుతూనే ఉంది. అంటే కల్పవృక్షం అంటేనే మేము నిన్న మీకు చిన్న ఉదాహరణ, ఈ 2-3 రోజుల నుంచి అన్నప్రసాదానికి సంబంధించినటువంటి వ్యవస్థ. ఇక్కడ భోజనం చేసే సమయానికి ఒక 500 మంది ఉంటే భోజనం దగ్గరికి వెళ్ళేటప్పటికి 5000 మంది అయిపోతున్నారు. అక్కడికి వండుతున్నారు వెళ్తుంది. ఎక్కడ కూడా అంటే పని వాళ్ళ దగ్గర నుంచి ఎవరు కూడా ఏ ఇబ్బంది పడకోకుండా అవుతూనే ఉంది. ఈ 5 రోజుల్లో కనీసం అంటే ఒక 25,000-30,000 మందికి ఆహారాన్ని అందించాము. అంటే ఎంత అద్భుతంగా, అంటే ఇక్కడెక్కడ కూడా మేము ప్రత్యేకంగా డొనేషన్స్ ఇలా లేకుండా అవి వస్తూనే ఉన్నాయి, అవి చేస్తూనే ఉన్నాయి. అది నేను చాలా మంది భక్తుల నోట విన్నాను. యాక్చువల్గా ముడుపులు కడితే మాకు ఇదైంది, ముడుపు కడితే మాకు సంతానం జరిగింది, ముడుపులు కడితే మాకు కోరిన కోరికలు తీర్చాయి, ఇట్లా అంటున్నారు కదా. ఈ కల్పవృక్ష నారసింహానికి ముడుపులు కట్టడం అంటే ఏంటి, అసలు ఎట్లా కట్టాలి? అంటే ముడుపు అనేటువంటిది భగవంతుడికి మన పెద్దలు ఇచ్చింది ఏంటంటే ఏదైనా ఒక కార్యం చేసే సమయంలో ఒక ప్రతిజ్ఞలాగా మనం చేసేటువంటి విధానం ఎలా అయితే ఉందో మన ఇక్కడ కూడా ఏదైనా మంచి సంకల్పం చేసినప్పుడు ఇక్కడికి వచ్చి భగవంతుడికి ప్రదక్షిణ చేసిన తర్వాత ఒక పసుపు వస్త్రంలో, అంటే సంతానానికి సంబంధించిందిగా విశేష పూజ చేయించుకొని, ఇప్పుడు రుణ బాధలకు సంబంధించినటువంటిది, ఇలా శత్రు బాధలకు సంబంధించినటువంటి ప్రతిదానికి కూడా విశేషమైనటువంటి రోజులు, విశేషమైనటువంటి పూజాధికారులు అన్నీ ఉంటాయి. ఆనాడు వారు దర్శనం చేసుకొని స్వామివారికి జరిగే అభిషేక జలాన్ని తీసుకోవడం. దానికి అంటే 32 రూపాయలు, అంటే నృసింహ బీజాక్షరాల సంఖ్య 32 రూపాయలు అండి. ఆ 32 రూపాయలని కట్టి ముడుపు కట్టడం, స్వామివారికి సమర్పించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే కట్టడం వల్ల ఏమవుతుంటే తిరిగి మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు వచ్చి ఒక 9 ప్రదోషాలు లేదా 9 వారాలు ఇలా ప్రత్యేకంగా వచ్చి దర్శనం చేసుకుంటే చాలా మందికి అయినటువంటి వాళ్ళే ఉన్నారు. సంతానానికి సంబంధించినటువంటివి అయితే ఈ మధ్య కాలంలో సుమారు అంటే డాక్టర్స్ దగ్గర ఇబ్బంది పడి ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది సాలగ్రామ ఆశ్రమం దర్శనం, ఆ యొక్క తీర్థం, అంటే వారు ఆ యొక్క మెడిసిన్ వాడుతున్నప్పటికీ కూడా స్వామి అనుగ్రహం చేత చాలా అద్భుతంగా సంతానం అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ప్రాంతంలోనే చాలా మంది సంతానం. అవును, ఈ మధ్య కాలంలో ఒకరు పుట్టిన పిల్లల్ని తీసుకొని మీ దగ్గర సాష్టాంగ ప్రణామాలు తీసుకొని వెళ్ళారని
నిజమేనా? అవునండి, అవునండి. చాలా ప్రాంతాల్లో 12-13 సంవత్సరాలు అవ్వలేదంటే కూడా వాళ్ళు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది చూస్తున్నాను డబ్బాలు బాక్సులు పట్టుకొని వస్తున్నారు తీర్థం కోసం. ఏంటి ఆ తీర్థంలో అంత మహత్యం? అంటే సాలగ్రామ తీర్థం అనేటువంటిది ఆది వ్యాధుల నివారణ జరుగుతుంది ఫస్ట్. మ్మ్. అదే విధంగా అంటే మన శరీరంలో ఉండేటువంటి దుష్టగ్రహ ప్రభావాలు, ఓకే. అంటే మన శరీరానికి ఉంటది పైన పాపం మనం స్నానం చేస్తే పోతుంది, మ్మ్. లోపల ఎముకలకు పట్టిన పాపం ఎలా పోతుంది? ఆ. అంటే అక్కడ ఉండేటువంటి పాపాన్ని కూడా తీసేటువంటిది అని చెప్పి దీనికి పేరండి. ఓహో. సాలగ్రామ తీర్థం తీసుకోవడం ద్వారా పూర్తిగా మృత్యు దోషాలు, అపమృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో మ్మ్. అవి తగ్గిపోతాయి, అవి పోతాయి అనేటువంటి సంతానానికి సంబంధించిందిగా ఒక విధానం చెప్తాం మేము. అంటే ఆ తీర్థం తీసుకునేటప్పుడు అచ్చా. ఎలా తీసుకోవాలి అంటే ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి మనం విశేషంగా సాలగ్రామ అభిషేకం చేసినటువంటి తీర్థం కోసం అవన్నీ ఆ బాటిల్స్ తీసుకొని అవును. వాళ్ళ బంధువులకి వాళ్ళ మిత్రులకు పంపించేటువంటి దానికి నిన్న జరిగినటువంటి అష్టోత్తర శతకలశాభిషేక తీర్థం కోసం చాలా మంది వచ్చారండి ఈరోజు. అవును. అదే మ్మ్. అంటే ఆ తీర్థం తీసుకోవడం అనేటువంటిది ఒక ప్రక్రియ ఉంటది. అంటే ఆ తీర్థం ముందుగా మన పేరుతో అభిషేకం చేసుకోవడం, అచ్చా అచ్చా. ఆ తీర్థాన్ని ఇంట్లో తీసుకెళ్లి మన ఇంట్లో చల్లుకోవడం, తర్వాత అది మనం తీర్థంగా తీసుకోవడం, ఓకే. ఇవన్నీ కరెక్ట్ గా జరిగితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కొద్ది రోజుల్లోనే మన ఇంట్లో చాలా డిఫరెన్స్ కనపడుతుందండి. ఓకే. గురుగారు అంటే ఇది 750 సంవత్సరాల చరిత్ర గల సాలగ్రామం ఇది. ఇన్ని సంవత్సరాలు మీరు దాన్ని రహస్యంగా మీ ఇంట్లోనే గుప్తంగా దాచిపెట్టుకున్నారు లేదా ఉంచుకున్నారు, ఎవరికి తెలియదు ఆ విషయం. హఠాత్తుగా ప్రజల్లోకి ఎందుకు తీసుకొచ్చారు దాన్ని? అక్కడ హఠాత్తుగా తీసుకురావడం కాదు, మామూలుగా ఇక్కడ ఉండేటువంటి ప్రాంతంలో వాళ్ళకి మా ఇంట్లో ఆరాధన జరుగుతుంది, ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళు చూసేవాళ్ళు, దర్శనం చేసుకోవడం ఇవన్నీ ఉండేటువంటి. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో ఈ వ్యవస్థ అనేటప్పటికి ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎక్కడి నుంచో వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అంటే మేము ఏ పనులు ఉంటాయి దాన్ని ప్రత్యేకంగా ఈ ఆరాధన ఈ వ్యవస్థ అంతా కూడా ఇబ్బంది అవుతుంది. అవును. దానికి మనం ఏం చేసామంటే మనం నిత్యాన్న ప్రసాద నిలయంలో దానికి ఏర్పాటు చేసాం. ఓకే. ఇక్కడ అన్న ప్రసాదానికి వచ్చేటువంటి వాళ్ళకి మళ్ళీ దర్శనానికి ఇవన్నీ మళ్ళీ అదొక రకమైనటువంటి ఇబ్బంది అవుతుంది. అచ్చా అచ్చా. ఇక్కడ ఏమవుతుందంటే 10ల సంఖ్యలో వస్తే ఇబ్బంది లేదు, 100ల సంఖ్యలో వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనం ఓకే. దీనికి ప్రత్యేకమైనటువంటి వసతి లేకపోతే వచ్చేటువంటి భక్తులు ఇబ్బంది పడతారు, మనం ఇబ్బంది పడతాం అనేటువంటి దాంతో ఇప్పుడు మనం బయటికి తీసుకురావడం జరిగిందండి. ఓకే. ఇప్పుడు కొంతమంది వచ్చేటప్పుడు మనం ఏమవుతుందంటే ఇంట్లోనే దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అవును. ఇది 100ల సంఖ్యలో పెరిగేటప్పటికి ఏమవుతుందంటే మనం ఇళ్లలో కూడా కొంచెం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మనం చేసాం. రైట్. ఈ మధ్య కాలంలో సాలగ్రామానికి ముడుపులు కట్టిన వాళ్ళు చాలా మంది రాజకీయ నాయకులు చట్టసభల్లో కూడా అడుగు పెట్టారని విన్నాను, నిజమేనా? చట్టసభల్లో ఈ మధ్య నిన్నమన్నని ప్రమాణ స్వీకారాలు చేశారు. అవును. సుమారు ఒక 6 మంది ఎమ్మెల్యేలు, ఆహా. 6 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. ఓకే. వాళ్ళ ప్రమాణం ఇక్కడ దర్శనం చేసుకున్నారు. అంటే పేర్లు అక్కర్లేదు, అది 6 మంది వచ్చి దర్శనం చేసుకున్నారు. స్వామికి విశేషంగా వాళ్ళు ప్రత్యక్షంగా ఉండి హోమం అభిషేకం చేసుకుని వెళ్ళారు. రాజకీయంగా అద్భుతంగా సెటిల్ అయ్యారు. 2 పార్టీల్లో ఉన్నారు. అందరూ మీ వాళ్ళే. అందరూ మా వాళ్ళు. రైట్. అట్లాగే వ్యాపారంలో దెబ్బతిన్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తుంటారు, ముడుపులు కడుతుంటారు అంటారు. వ్యాపారానికి ఇక్కడ ఈ సాలగ్రామానికి ఏంటి సంబంధం? అంటే నృసింహస్వామి అనేటువంటి వాడు ఆర్థికంగా, ఆరోగ్యంగా, అంటే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవస్థలో వీటన్నిటినీ కూడా ఇచ్చేటువంటి వాడు. అంటే మన పిల్లలు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, చదువుకోవాలి, ఇవి ఏవైనా ఉండాలంటే నృసింహుడి అనుగ్రహం కావాలి. అదేవిధంగా సంతానానికి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బంది, మన యొక్క ఇల్లు కట్టుకోవాలి, లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యవస్థ కావాలి, ఇవన్నిటికీ కూడా కుజుడు అధిపతిగా ఉంటాడు. ఈ కుజుడికి అధిపతి నృసింహస్వామి. అంటే ఎప్పుడైతే నృసింహ ఆరాధన అనేటువంటిది వాడు జరుగుతుందో ఆటోమేటిక్గా ఆరోగ్యం బాగుంటుంది, మనశ్శాంతి ఉంటుంది. ఇవన్నీ కూడా వ్యవస్థ వ్యాపారానికి సంబంధించినటువంటి, అంటే వ్యాపారానికి సంబంధించినదిగా మనం ప్రతి మంగళవారం, అంటే ప్రతి మంగళవారం స్వామివారికి విశేషంగా సాలగ్రామానికి పూజ చేస్తారండి. రుణ విమోచనానికి సంబంధించిందిగా, వ్యాపారాభివృద్ధికి సంబంధించిందిగా. ఈ 2 జరిగినప్పుడు ఏమవుతుందంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం చాలా మంది పొందుతున్నారు. ఈ మధ్య కాలంలో మనం గత 1 సంవత్సరం క్రితం వ్యాపారంలో పూర్తి నష్టపోయి ఇబ్బంది పడినటువంటి వాళ్ళు, పూర్తిగా ఆత్మహత్య దాకా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు తిరిగి ఈ రోజు అద్భుతంగా వ్యాపారం చేసుకుని సూపర్ మార్కెట్ ఏర్పాటు చేసుకుని భద్రాచలంలోనే ఉన్నారు. అంటే స్వామి ఆరాధన చేసి స్వామికి వచ్చి ప్రదక్షిణ చేసుకున్నారు చాలా మంది అలా. ఓకే. అయితే ఈ సాలగ్రామ దర్శనం కోసం చాలా మంది, అంటే ఇప్పుడు చెప్పినట్టుగా హైదరాబాద్ లాంటి చోట్ల నుంచి కూడా సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్ళు ఎట్లా రావాలి ఇక్కడికి? అంటే మీకు భద్రాచలానికి ఎప్పుడు వచ్చినా ఇబ్బంది ఏం లేదు. ఇప్పటి నుంచి అయితే ఎప్పుడు వచ్చినా కూడా వసతి ఉంది, ఉండడానికి ఉంది, వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు. అన్నప్రసాదాన్ని కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఉదయం సాయంత్రం సమయాల్లో దర్శనం అందుబాటులో ఉంటుందండి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా దర్శనం అందుబాటులో ఉంటుంది. వచ్చేటువంటి వాళ్ళు అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా వ్యవస్థల్లో అంటే ఆరోగ్యంగా కావాలి లేదా ఆర్థికంగా కావాలి ఇలాంటివి ఉంటే వాళ్ళు దానికి సంబంధించినటువంటి వివరాలు ఏదైతే ఉంటాయో
మన సంస్థను ఒకసారి సంప్రదించి రాగలిగితే మంచిది. అచ్చా. లేదు భద్రాచలానికి వచ్చేటువంటి వాళ్ళ యాత్రికులు కూడా రామాలయానికి అతి సమీపంలోనే కూతవేటు దూరంలోనే అవును. కేవలం చాలా నడక మార్గంలోనే వచ్చి మనం ఈ యొక్క గోవిందుని ఒక దగ్గర దర్శనం చేసుకొని అవును. సాలగ్రామ దర్శనం తీర్థం తీసుకొని వెళ్ళొచ్చండి. ఓకే. నేను చూస్తున్నాను గత 4-5 నెలలుగా. అప్పుడు నేను గతంలో ఒకసారి మీ దగ్గరికి వచ్చి మీరు సేవా కార్యక్రమాలన్నీ పరిశీలించినప్పుడు కూడా చూశాను. నిత్యాన్నదానాన్ని అదొక అద్భుతమైన క్రతువులాగా నిర్వహిస్తున్నారు, ఒక పెద్ద యజ్ఞంలాగా నిర్వహిస్తున్నారు. కష్టం అనిపించట్లేదా? అంటే వాస్తవంగా వందల మందిని. వందల మందికి పెడుతున్నామండి. నిత్యాన్నదానం, నిత్య అన్నప్రసాదం ప్రారంభం చేసే సమయంలో మేము కూడా బాగా టెన్షన్ వచ్చింది మాకు కూడా. ఎందుకంటే రోజు ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవస్థ ఇది. అంటే ఒకసారి ప్రారంభం చేసిన తర్వాత వెనక్కి అడుగు వేసేటువంటిది ఇప్పటిదాకా ఏది జరగలేదు. అవును. కానీ అన్నప్రసాదాన్ని మనం అందించేటప్పుడు ఏమైనా అసౌకర్యం ఏమవుతుందేమో అని అనుకున్నాం. కానీ చాలా మంది దాతలు అన్నప్రసాద వితరణ ప్రారంభం చేసినప్పటి నుంచి ఈ రోజు దాకా ఎక్కడ కూడా చిన్న అసౌకర్యం కూడా, అంటే 100 మందికి కావాల్సినటువంటి వస్తువులు 100 మందికి వస్తున్నాయి, 1000 మందికి పెట్టాల్సిన రోజు 1000 మందికి వస్తున్నాయి. అంటే మా దగ్గరే కల్పవృక్షం ఉంది, మాకేంటి భయం అన్నట్టుగా, భగవంతుడు నేనున్నాను మీరు వెళ్ళిపో అన్నట్టుగా వేలాది మంది భక్త కుటుంబాన్ని ఇచ్చాడండి, నృసింహ భక్త కుటుంబాన్ని. ఎవరిని కూడా మేము ఇది కావాలి అని అడగాల్సిన అవసరం లేదు. మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం, సత్యమేమో ఏ కార్యక్రమం చేస్తున్నాం అని అంటే ఆ కార్యక్రమానికి తగ్గట్టుగా వస్తున్నాయండి. ఇప్పటిదాకా ఏ ఇబ్బంది అనిపించలేదు. వండర్ఫుల్, వండర్ఫుల్. రైట్. అంటే మీరు స్థానిక భద్రాచల అహోబిల మఠం ప్రధాన పూజారి మీరు. అవునండి. అర్చకులు నిజం చెప్పాలంటే ఒక సాధారణ అర్చకులు మీరు. ఇప్పుడు కూడా సాధారణ అర్చకులు లేదు, ఇప్పుడు మీరు అసాధారణమైన వ్యక్తి. రైట్. అంటే ఆర్థికంగా దీనికి చాలా కావాలి డబ్బులు. మీరు చూస్తే ఎందుకు సాధారణ అర్చకులు అన్నాను అంటే పెద్దగా డబ్బులు ఏం రావు కదా. అవునండి కదా. కానీ ఇవన్నీ చేయాలంటే ఎంత ఆర్థిక భారం, ఎంత కష్టం, ఎట్లా సమకూర్చుకుంటున్నారు ఇవన్నీ? అంటే మనం అంటే ఇప్పుడు దాకా భగవద్ అనుగ్రహం చేత కరోనా విపత్కర పరిస్థితి కంటే ముందే మన నృసింహ భక్త కుటుంబం అనేటువంటి ఒక వ్యవస్థ, అంటే ఈ అన్నింటినీ కూడా నడిపించేటువంటి అతీతమైనటువంటి శక్తి అనేది. ఓకే. అది ఎలా ఏర్పడింది అంటే కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో నృసింహనామం జపించాలి అని చెప్పి మనం చేసినటువంటి చిన్న సాహసోపేతమైనటువంటి కార్యక్రమానికి వేలాది మంది భక్త కుటుంబం ఏర్పడి ఈనాటికి కూడా కొన్ని వేల మంది ఆ యొక్క నృసింహ సేవావాహిని ఫాలో అవుతూ మనం చేసేటువంటి ప్రతి అవసరానికి, ప్రతి కార్యక్రమానికి కూడా మేమున్నాం, మీరు ముందుకెళ్ళిపోండి, మీకేం ఇబ్బంది లేదు. మనం ఈరోజు ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ప్రారంభం చేసాం ఫస్ట్. ఇప్పుడు తమిళనాడుకి వెళ్ళాం, ఛత్తీస్గఢ్కి వెళ్ళాం, కర్ణాటకకి వెళ్ళాం. అంటే అశ్వమేధ యాగం ప్రారంభం చేసినట్టుగా అశ్వమేధ యాగం స్టార్ట్ చేసాం. అన్ని రాష్ట్రాల్లోకి తీసుకెళ్లేదాకా మేము వదిలేటట్లేదు భగవంతుడి దయ వల్ల. అంటే డబ్బు అనేటువంటిది అకౌంట్లలో లక్షల రూపాయలు లేవు. మా అకౌంట్ నెంబర్ చెప్తాం, మేము ఎప్పుడైనా చూసుకోవచ్చు. లక్షలాది రూపాయలు డబ్బులు లేవు మేము. కానీ ఏ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఈరోజు, ఇప్పుడు 25,000 మందికి 5 రోజులు అన్నం పెట్టామంటే అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎలా వెళ్తున్నాయో, కూరగాయలు కావాలి. ఒక భక్తుడు ఇక్కడ పక్కనే ఒక గ్రామంలో నుంచి మన ఒక ట్రాక్టర్లో కూరగాయలు పంపించారు. ఒక ఆయన అంటే అన్నప్రసాదం ప్రారంభం చేస్తుంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు అందరూ వెయిట్ ఎంత ఉన్నారో ఆ వెయిట్ కి సంబంధించినటువంటి కందిపప్పు మొత్తం తెచ్చిచ్చారు. ఒక ఆయన పెసరపప్పు తెచ్చిచ్చారు. ఒక ఆయన అంటే మేము చేసేటువంటి కార్యక్రమానికి అంటే సాలగ్రామం యొక్క మహత్యం, కల్పవృక్ష సాలగ్రామం మహత్యం, మా భక్తుల యొక్క సహకారం అద్భుతంగా వెళ్ళిపోతుంది. మీరు ఇప్పుడు చూశారు, ఇక్కడ ప్రారంభం చేసి 500-600 మంది ఉన్నారు. అక్కడ భోజనం దగ్గరికి వెళ్ళేటప్పుడు 1500 మంది పైన అయిపోయారు. అంటే వన్డే వాళ్ళం కూడా మేము పొద్దున్నేనే ఒక 1500-2000 మంది, అంటే అది ఇంకొక 1000-1500 మందికి పెరిగిపోతుందండి. సరే, ఇక్కడ ఆశ్రమం కట్టారు, ఇక్కడ చేస్తున్నారు, మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి భోజనాలు పెడుతున్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ చుట్టుపక్కల 100 గ్రామాల్లో కూడా మీ పేరు మారుమోగిపోతుంది. ఎందుకు అలా ఎందుకు విస్తరించారు మళ్ళీ? అంటే మారుమోగడానికి ప్రధానమైనటువంటి కారణం సనాతన ధర్మ ప్రచారం అండి. ధర్మ ప్రచారం చేస్తూనే అంటే కులాలని అనేది పూర్తి స్థాయిలో పక్కన పెట్టి ఉన్నాం మేము. అంటే కులమే ప్రధానం కాదు, గుణం ప్రధానం, వాళ్ళ యొక్క గుణాన్ని ఉండాలి అనే ఉద్దేశంతో వారికి కష్టం ఉంది అన్నప్పుడు మనం వెళ్ళిపోయాం. మా భక్తులందరికీ మొత్తం పూర్తి స్థాయిలో తెలుసు. ఎవరికి కష్టం ఉన్నా కూడా పూర్తి స్థాయిలో మేము వెళ్తాం. అంటే జ్యోతిషానికి సంబంధించినటువంటి చిన్న విషయం అంతే, కొన్ని 100 మంది రోజు సాయంత్రం కూడా మా దగ్గరకు వస్తుంటారు. అదే సంపాదించాలంటే లక్షలాది రూపాయలు మేము సంపాదించుకోవచ్చు. ఉచితంగానే జాతకాలు చెప్పడం జరుగుతుంటుంది. అలాగ వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఈ గిరిజన గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఒక వ్యక్తి పదే మన దగ్గరికి వస్తున్నాడంటే ఏదైనా ఆశించి రావాలి. మనమే వాళ్ళకి ఇవ్వడానికి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు ఎంత చూస్తారు. ఏ ప్రాంతంలో ఆలయాలకు ఇబ్బంది ఉంది, మనుషులకు ఇబ్బంది ఉంది,
మన వంతు ఏదైతే అది చేయడానికి సిద్ధంగా మనం వెళ్తుంటామండి. దానికి చాలా పల్లెల్లో మనం అంటే చాలా ప్రేమ అభిమానం ఇప్పటికి కూడా అలానే ఉంటుంది. మీరు ఈ 5 రోజుల్లో మనం గోదావరి వరదలు వచ్చినప్పుడు విఆర్పురం ఈ మండలాల్లో చేసినటువంటి సేవకు గుర్తుగా ప్రతిరోజు కూడా 500-600 మంది అక్కడి నుంచి ఒక యాత్రగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని అన్నప్రసాదం తీసుకుని వెళ్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి మేము చూడాలి వచ్చిపోవాలి అని. 5 రోజుల నుంచి ఇదే తత్వం కొనసాగుతుందండి. ఈరోజు సాయంత్రం కూడా సుమారు 1500 మంది దుర్గా భవాని మాలలు వేసుకుని వచ్చేటువంటి వాళ్ళని చాలా మంది వస్తున్నారు. అలాగే సో మీకు రాజకీయ నాయకులు తాకి కూడా బాగా పెరిగిపోయి ఉంటది ఈ పార్టీ. రాజకీయ నాయకులు అనేటువంటి ఫస్ట్ నుంచి ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చాలా మంది వచ్చారు, దర్శనం చేసుకున్నారు. అంటే ఇక్కడ మనకేంటంటే మన వాళ్ళ దగ్గరికి వీళ్ళు వచ్చారు వీళ్ళు వెళ్ళారు అనేటువంటి సిస్టమ్ మన దగ్గర అలవాట్లేదు కాబట్టి గోప్యంగా వచ్చి చాలా మంది వెళ్ళిపోయారు. హ్యాపీగా వాళ్ళు సంతోషంగా గెలిచారు. అక్కడికి వెళ్ళాక నేను అంటే వాస్తవంగా ఇప్పుడు అటు ఇటు ఎలక్షన్స్ కూడా అంత విపరీతమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే జరిగాయని చెప్పచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఒక్కరైనా ఓడిపోతారా ఏంటి అనేటువంటి ఆలోచన అనిపించాం. మేము భయపడ్డాం. ఎవరు కూడా ఓడిపోలేదు. 6 మంది 7 మంది వచ్చారు, 6-7 మంది గెలిచారు. అదే అద్భుతం. అందుకే ఇది చూసి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు కూడా వచ్చేస్తారంట. పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, రేపు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఏమో రావచ్చేమో. వచ్చిన వాళ్ళకి భగవంతు అనుగ్రహం ఉంటే రాజగురు అవతారం ఎత్తేలా ఉంటుంది. లేదు లేదండి అసలు చాలా దూరం సార్. నేను అంటే రాజకీయం అనేటువంటిది ఎలా ఉంటది అంటే ఆ రాజకీయాలు అనేటువంటి ఇంతకు ముందు కాలంలో చాలా బాగుండేవేమో కానీ ఇప్పుడంతా కూడా అవి కరెక్ట్ అయినటువంటి కాదండి. అవి ఎంత దూరంగా ఉంటే మనం అంత మంచిగా ఉంటాం. దగ్గరికి వెళ్ళే కొద్దీ మనకు వేడి తగులుతూ ఉంటది. హోమాన్ని దూరం నుంచి దర్శనం చేసుకోవాలి. రాజకీయాలు కూడా హోమం దూరం నుంచి ఉండాలి. అందుకే నేను నా దగ్గరికి పలానా వాళ్ళు వచ్చారు అని ఎక్కడ ఫోటో కూడా ఉండదు. నా ఫేస్బుక్ ఇలా ఏమైనా చూస్తే కూడా అస్సలు ఉండదండి. ఎందుకంటే ఇవన్నీ తలనొప్పి వ్యవహారాలు. ఒకరి దగ్గర ఉండడం ఒకరి దూరం. మనకి నృసింహుడు ఉండాలి, నృసింహ భక్త కుటుంబం ఉండాలి చాలు. కానీ ఈ మధ్య కాలంలో మీకు కొంచెం రాజకీయ వాసనలు అంటే రాజకీయ పరమైన దాంట్లో ఎక్కువ ఉంటున్నారు మీరు అనే మాట వినబడిందా? అస్సలు అలాంటివి ఏమి ఉండవండి. ఖచ్చితంగా ఉండవు. నేను ఇప్పుడే చెప్తాను, హోమానికి దూరం ఉండాలి. ఇప్పుడు గడ్డి కాలుతుంటుంది, వేడిగా ఆపుకోవాలంటే ఏం చేయాలి? హోమానికి దగ్గర ఉండాలి, హోమగుండానికి దూరంగా. అంతేనండి. అట్లా మనకు అవసరం లేదండి వాళ్ళతోటి. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళి సన్మానాలు సత్కారాలు పొందాలి, లేకపోతే మనకి ఏదైనా కావాలంటే కదా ఇవన్నీ. నృసింహ సేవా వాహినిలోనే హైకోర్టు జడ్జి నుంచి కలెక్టర్ల దాకా, కానిస్టేబుల్ దగ్గర నుంచి అడిషనల్ ఎస్పీల దాకా, పోలీసుల దాకా అందరూ ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమం కావాలో చేయడానికి ఈ కుటుంబమే ఉంది కదా. మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అమ్మ మాకు పని చేయాలి అని అవసరం లేదు. ఫస్ట్ రెండో విషయం ఏంటంటే మన తాయిలాలు కావాలి, ఇంకోటి కావాలంటే వెళ్ళాలి. మనమే భగవంతుడి సేవ వల్ల నలుగురికి చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాము. ఇంకెందుకన్నా అవసరం లేదు. ఖచ్చితంగా అవసరం లేదు. రైట్. అట్లాగే మన్నెల్లో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు. ప్రాణాలకు తెగించి, నాకు తెలిసి ప్రాణాలకు తెగించి కూడా ఎన్నో చేశారు. మరి మంచి చేసేటప్పుడు చెడు కూడా చాలా వెంటాడుతూ ఉంటుంది. మరి అట్లాంటి అనుభవాలు అంటే మంచి చేసేటప్పుడు చెడు అనేటువంటివి వస్తుంటాయి, ఖచ్చితంగా వస్తుంటాయి. చెడు అనేటువంటి దాన్ని ఎలా ఉంటుంది అంటే అండి, నేను ఏమంటే దృష్టి దోష ప్రభావాలు అంటారు కదా. భగవంతుడికి కూడా దృష్టి దోషం తగులుతుంటాయి, అందుకే తీస్తుంటాం అర్చకులను అప్పుడప్పుడు. అలాగా మంచి అనేటువంటి జరిగేటప్పుడు మేము చాలా కార్యక్రమాలు చేసేటప్పుడు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు, అంటే ఇక్కడ సనాతన ధర్మంలో ఏమవుతుందంటే అన్య మతస్థులు వచ్చి మనల్ని ఏమి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉండవండి. నాకు తెలిసి మన స్వధర్మంలో ఉండేటువంటి వాళ్ళే ఉన్నారు, చాలా మంది ఉన్నారు. క్రిస్టియన్స్ ఇలా చాలా మార్పిడి ఎన్నిక వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. ఇక్కడ మన ధర్మంలో ఉండేటువంటి వాళ్ళు ఏమవుతుంటే ఈర్ష్య ద్వేష ప్రభావాలు ఉంటాయి కొంచెం. ఆ ప్రభావాల చేత కామన్ గా ఉంటాయి అవన్నీ. కానీ అవన్నీ మేము పట్టించుకోమండి. ఎందుకంటే ఒక వ్యవస్థ నడిచేటప్పుడు అన్ని రకాలైనటువంటి వ్యక్తులు ఉంటేనే అక్కడ జరుగుతుంటుంది. వాటి ద్వారా కూడా ఇప్పుడు నేను మీకే ఒక రోజు ఫోన్ చేశాను, నాకు తెలిసి ఒక చిన్న విషయంలో ఇలా ఇబ్బంది అనిపిస్తుందంటే ఏం చేయాలంటే నెగిటివ్ కూడా మంచిదే వదిలేయండి అన్నారు. అట్లా మేము అంటే నెగిటివ్ ని కూడా వాడికే ఒకరోజు తెలుస్తుంది కదా ఏం అంటే ఒక వ్యక్తి మనం చేయలేనటువంటిది ఇంకోటి చేస్తున్నాడంటే ఆటోమేటిక్ గా బాధ ఇవన్నీ వస్తాయి. కాబట్టి మేము చేస్తున్నందుకు సంతోషపడుతున్నాం. అదే మీరు రక్ష కడితే ఇక అతనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, అన్ని నయమైపోతాయి అని ఒక నమ్మకం ప్రగాఢంగా ఉంది జనంలో. అవునండి. అంటే ఏముంది మీ వెనకాల శక్తి ఏంటి? అంటే మనం ఏదైనా రక్ష అనేటువంటిది కంకణం, సింహ కంకణం మనం తయారు చేసే సమయంలో ప్రతి అమావాస్య, పౌర్ణమి, స్వాతి నక్షత్రం ఇలాంటి తిథులలో మాత్రమే ఆ కంకణాన్ని మనం సుదర్శన మంత్ర సంపుటీకరణంగా, కల్పవృక్ష ఈ మంత్ర సంపుటీకరణంగా మనం
సుమారు నెలలో ఒక 2-3 సార్లు మాత్రమే ఆ కంకణాన్ని మనం తయారు చేయడం జరుగుతుందండి. ఓకే ఓకే అంటే అయిపోయాయి కదా అని ఎప్పటికప్పుడు పూజ చేసి తయారు చేసేటువంటి వ్యవస్థ ఉండదు. ప్రతి నెలలో ఒక 2-3 సార్లు మాత్రమే తయారు చేస్తాం ఆ కంకణాన్ని. ఓకే పూర్తిగా కొన్ని వేల సార్లు జపం చేసి ఆ మంత్రశక్తిని ఆ యొక్క కంకణాల్లో ఆవాహన చేసి ఆ కంకణాన్ని మాత్రమే మనం భక్తులకు అందించడం జరుగుతుందండి. ఓకే అంటే మేము హోమం చేసినప్పుడు కూడా అదే కంకణాన్ని వాళ్ళకు వాడడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే నెలలు పట్టేటువంటిది రోజుల దగ్గరకు తీసుకొని వస్తుంది, సంవత్సరాలది నెలల దగ్గరకు తీసుకొని వస్తుంది. అలాగా అద్భుతమైనటువంటి ఫలితాలని మనం పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఓకే రైట్. అంటే మీ కార్యక్రమాలు, మీ విస్తృతి, ఇప్పుడు మీరు ఇట్లా అనుకోగానే 30 రోజులలో ఇంత పెద్ద అద్భుతమైన షెడ్ నిర్మాణం కావచ్చు, గోశాల, అంటే చాలా ఆడంబరంగా అద్భుతంగా ఉంది మీ వ్యవస్థ. ఇది ఏదో భక్తుల విరాళాలతో చిన్నగా అయింది కాదేమో, మీ వెనకాల ఎవరో అండ ఉన్నారేమో, ఎవరో పెద్దలు ఉన్నారు అని ఒక ఫీలింగ్ కలగడం సహజం. దాన్ని మీరు ఏమంటారు? ఎవరున్నారు మీ వెనకాల? నృసింహ భక్త కుటుంబం ఉంది సార్. అంటే మీరు అన్నారు చూసారా, ఎవరో డబ్బులు ఇచ్చారు అని. అక్టోబర్ 30 తారీఖు దీన్ని కొబ్బరికాయ కొట్టేప్పుడు అవును, అదే రోజు ఉదయం 10:30-11 గంటల సమయంలో ఇలా స్టార్ట్ చేస్తున్నాం. దీనికి అంటే మనం ఈ షెడ్ వేసేటువంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా సంప్రదిస్తే సుమారు 18 లక్షల రూపాయల దాకా అవుతుంది. అంటే షెడ్, ఈ ఫ్లోరింగ్, ఇవన్నీ అని చెప్పారు. 18 లక్షలు అవుతుంది అంటే మనం ఏం చేయాలి? 18 లక్షలు డొనేషన్స్ తీసుకురావాలంటే బయటికి వెళ్తే మనం తేవచ్చండి. కానీ నాకు ఇప్పటిదాకా పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు అడిగినటువంటిది ఎక్కడ లేదు. ఏం చేద్దామని ఒక మెసేజ్ తయారు చేసాం. అదే రోజు ఒక మెసేజ్ని తయారు చేసి 1000 మంది భక్తులు మనం ఒక్కొక్కరం 1500 రూపాయలు మనం డొనేట్ చేసుకుంటే 15 లక్షల రూపాయల దాకా వస్తాయి. మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పి మనం ఒక మెసేజ్ పెట్టామండి. ఈ మెసేజ్ పెట్టినటువంటి కేవలం 9 రోజుల్లో 15 లక్షల రూపాయలు డబ్బులు వచ్చాయండి. అంటే ఒక్కొక్కరు మేము ఒక యూనిట్ డబ్బులు ఇస్తాం, ఒక్కొక్కరు మేము 1500 ఇస్తాం, ఒక 2000 ఇస్తాం, 3000 ఇస్తాం. ఇలాగా కేవలం 9 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ డబ్బులు వచ్చాయి. అదేవిధంగా గరుకు స్తంభాలు ఒక 11 వేయాలి అనుకున్నాం. 11 వేయాలి అని అనుకుని ఒక 11 ఒక్కొక్కటి 16,000 రూపాయలు ఎంత అవుతుందని పెడితే కేవలం గంటన్నరలో ఆ 11 గరుకు స్తంభాలు వచ్చాయి. అంటే భక్తుడు అనేటువంటి వాడికి ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమం పైన పూర్తిగా అవగాహన ఉంది. అక్కడ చేరేటువంటి ప్రతి రూపాయి కూడా ధర్మబద్ధంగా ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ఏ అవసరం ఉందో దానికే వెళ్తుంది అనేటువంటి తెలుసు. కాబట్టి ఇది మనం చేయగలుగుతున్నామని ఆ మెసేజ్ ఒకటే రోజు పెట్టాం. మళ్ళీ నాకు తెలిసి 2-3 రోజుల తర్వాత మళ్ళీ పెట్టాం. మళ్ళీ లాస్ట్ రోజు ఇంకా అయిపోయాయి, కేవలం ఎంత ఉన్నాయి. అంటే 9-10 రోజుల లోపల ఎక్కడ గుమ్మం కూడా దాటుకోకుండా ఈ యొక్క కన్స్ట్రక్షన్ చేయడానికి డబ్బులు వచ్చాయంటే స్వామి అనుగ్రహం, భక్తుల సహకారం కాకపోతే ఇంకేం, ఎవరండ కావాలి? ఇంకా ఆయన అండే ఉన్నాక ఇంకెవరు? అదృశ్య శక్తి లేదంటారు? ఖచ్చితంగా లేదండి. అదృశ్యాలు, శక్తులు అసలు ఎవ్వరు లేరు సార్. 100% లక్ష్మీ నరసింహస్వామి, 100% నృసింహ భక్త కుటుంబం. గురుగారు, అంటే ఇది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చాలా చిన్న వయసు మీది, ఇంత ఆర్తి, ఇంత తపన, ఇంత సేవా దృక్పథం. పేదవాళ్ళంటే ఎవరైనా కూడా కష్టాల్లో ఉన్నారంటే ఆర్తితో చలించిపోతారు. మొత్తం మీ సర్వస్వాన్ని, అంటే ఆ లక్ష్మీ నరసింహ, అది మన ఆయన పెద్ద ఆయన మన విష్ణుమూర్తి శంఖ చక్ర గదల్ని వదిలేసి గజేంద్ర మోక్షానికి పరిగెత్తినట్టుగా పరిగెడతారు కదా, ఎందుకు ఇంత మీలో? అంటే నేను అహోబిల మఠంలో ప్రారంభం చేసేటప్పుడు ఒక పెద్ద ఆవిడ డబ్బుల కోసం ఎప్పుడు పరిగెత్తదు నాన్న, మనం చనిపోయేటువంటి రోజు కనీసం 10 మంది అన్నం మానేయాలి మన కోసం అనేటువంటిది చెప్పిందండి నాకు. అది బాగా నాకు ఎక్కింది. అది నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా డబ్బు అనేటువంటిది, డబ్బే సంపాదించాలి అని పరిగెత్తితే మీకు హైదరాబాద్లో ఉండేటువంటి జ్యోతిష్యులు కావచ్చు, లేకపోతే ఇంకెక్కడ ఉండే ఈజీగా, చాలా ఈజీగా డబ్బులు వచ్చేస్తాయండి. కానీ ఈరోజు మేము నిజంగా అది చెప్పినట్టు చనిపోతే వేలాది మంది మానేస్తారు. ఇది మాత్రం చరిత్రలో రాసుకోవచ్చు. మేము అంతమందికి మేము అంటే ఒక కొడుకులాగా వాళ్ళకి ఏదో చేయాలి, నిజంగా చేద్దాం అనుకున్నాం. మామూలుగా గోదావరి వరదల సమయంలో కావచ్చు, కరోనా టైంలో అయితే అసలు చూస్తే ఆ పరిస్థితులను చూసిన తర్వాత నిజంగా కూడా ఎంత కష్టం ఉంటే ఇలా జరుగుతుంది కదా. మనం మన వంతు చేయలేకపోతే ఇంట్లో కూర్చొని రామకృష్ణ అనేటువంటి మాటలు చెప్పడం కరెక్ట్ కాదు. గ్రౌండ్ లో ఉండాలనుకున్నాం. ఆ సనాతన ధర్మ పరిరక్షణకు గ్రౌండ్ లో వెళ్తే దిగాము. అదే విధంగా పూర్తి గిరిజన గ్రామాల్లో కావచ్చు, అంటే ఈ పూర్తి స్థాయి సేవా కార్యక్రమాల్లో వెళ్ళిపోయామండి. శ్రీ నృసింహ సేవాహిని సంస్థను స్థాపించిన దగ్గర నుంచి బోల్డన్ని సవాళ్ళను ఎదుర్కొంటూనే ఉన్నారు. వాటిని పరిష్కరించుకుంటూ
విజయాలు సాధిస్తూ మీ సేవా కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఈరోజు ఇంతటి అద్భుతమైన ఆధ్యాత్మిక ఒక ప్రపంచాన్ని సృష్టించగలిగారు. ఇంకేంటి మీ భవిష్యత్ కార్యక్రమాలు? అంటే ఎట్లా ఉంటుంది ఈ ధోరణి? ఇది అద్భుతంగా కొనసాగాలండి. అంటే ప్రతి గ్రామానికి నృసింహ సేవావాహిని ప్రతి గడప తట్టాలి. మా కోరిక అదే అండి. అంటే ప్రతి గడప ఆంధ్ర తెలంగాణలో ఉండేటువంటి ప్రతి గడపకి నృసింహ సేవావాహిని చేర్చాలి అనేటువంటిది. అంటే చేర్చాలి అంటే స్వామి అనుగ్రహం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి అనేటువంటిది మా సంకల్పం. ప్రతి ఇంట్లో నృసింహ నామస్మరణ జరగాలి. అంటే భగవత్ సంకల్పం ఎవరైనా కావచ్చు, రాముడు, కృష్ణుడు, శ్రీనివాసుడు, పరమశివుడు ఎవరైనా కావచ్చు. అంటే ఆధ్యాత్మికత అనేటువంటిది ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళాలి అనేటువంటిది మనకు ఉన్నాయి. అదే విధంగా చాలా గిరిజన గ్రామాల్లో కావచ్చు, చిన్నపిల్లలు చదువుకి బాగా ఇబ్బంది పడుతున్నారండి. దాన్ని మనం ఒక నృసింహ గురుకులం అనేటువంటి ఒక గురుకులం ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పం ఉంది మన దగ్గర. భగవద్ అనుగ్రహం ఉంటే ఇది అన్నదానం స్టార్ట్ చేసిన 6 నెలల్లోనే దీనికి వచ్చాం. ఇది స్టార్ట్ చేసిన మళ్ళీ 6 నెలల్లో ఇంకొక మంచి కార్యక్రమం తీసుకెళ్తాడేమో భగవంతుడు. నెక్స్ట్ అదే వస్తుందేమో స్వామి అనుగ్రహం చేత. అలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయండి. వేద పాఠశాల సంకల్పం, గురుకులం అనేది అంటే చదువుకునే వాళ్ళకి చదువు, వేదం నేర్చుకోవాలనుకునేటువంటి వాడికి వేదం. ఇంకా అద్భుతమైన ఇంకా నిన్న నాకు మనం ఈ ప్రారంభం చేసిన తర్వాత 2వ రోజు మన దగ్గరకు ఒక చాలా విశేషమైనటువంటి ఒక వ్యక్తి వచ్చారు. ఆయన మీరు ఏ గ్రామంలో మీరు ఎక్కడెక్కడ అయితే స్వయం ఉపాధి కల్పన చేయాలనుకుంటున్నారో నాకు ప్రపోజల్ ఇవ్వండి. మీరు 100 గ్రామాల వరకు మీరు ఎక్కడెక్కడ స్వయం ఉపాధి సెంటర్స్ ఏర్పాటు చేస్తారో ఆ 100 గ్రామాలకి సంబంధించినటువంటి ఆ కలెక్టర్స్ కావచ్చు, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరితో నేను మాట్లాడి మీకు ఏర్పాటు చేస్తాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎవరికి నేర్పించి కావచ్చు, అన్నిటి అంటే ఆ విధంగా మనం ఈ అయిపోయిన తర్వాత ఫస్ట్ వెంటనే డిసెంబర్ లాస్ట్ వరకల్లా స్వయం ఉపాధి సెంటర్స్ ని ఒక 2-3 ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం అండి. దాని తర్వాత మనం ట్రైబల్ ఏరియాలో ముందుకు వెళ్ళిపోతాం. రైట్, సూపర్. అయితే ఇప్పటివరకు ప్రజల కోసం కావాల్సిన, ఇప్పుడు నా కోసం కావాల్సిన ఒక 2 చెప్పండి. భలేవాలి సార్, ఖచ్చితంగా. రైట్. అంటే జ్యోతిష్యంలో మీరు ఒక అద్భుతం. అంటే నేను కర్ణాకర్ణిగా విన్నదే చెప్తున్నాను. అంటే మీరు చెప్పింది అక్యురేట్గా అద్భుతంగా జరుగుతుందని విన్నాను. రాజకీయ పరంగా, తెలంగాణ రాజకీయాల పరంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం మనుగడ ఎలా ఉంటుంది? అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం సార్ ఇది. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం చక్కగా పరిపాలించి ప్రజల యొక్క అంటే వాళ్ళ యొక్క మనసుల్ని గెలుచుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది. లేదు ఎన్నుకున్న తర్వాత వాళ్ళలో వాళ్ళు ఏదైనా అసౌకర్యాలకు ఉంటే అదే వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు ఇలా తప్పించుకోవడానికి రాజకీయాలకు దూరం అని చెప్పాక ఇది భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే నిన్న మీరు చెప్తారు ఈ మధ్య కాలంలో కామన్ గా 2-3 రోజుల క్రితం నుంచి అంటే ఇది తగ్గిపోవాలి, ఇది పోవాలి, ఇలాంటి మాటలు మనం చెప్పకూడదేమో అని. అంతేం లేదు. ఏది తగ్గిపోవాలి? ఈ రాజకీయ నాయకులు కొంతమంది చెప్తున్నారు కదండి, వెంటనే పడగొడతామని, ఇంకోటని అట్లాంటివి మాట్లాడుతున్నారు కదా. అంటే ప్రజలు ఎన్నుకున్నది కదా, ప్రజలు ఎన్నుకు వాళ్ళకి ఇచ్చారు అవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి. అంటే వాళ్ళు ఎంత అద్భుతంగా పరిపాలిస్తే ప్రజలు అద్భుతంగా దీవిస్తారు. లేకపోతే ఇదే ప్రజల వల్ల కూడా ఖచ్చితంగా వ్యతిరేకత అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. అది ఓకే. ఇప్పటికి కూడా నాకు ఆన్సర్ రాలేదు. మిమ్మల్ని కాంట్రవర్సీలో లాగే ప్రయత్నం ఏమాత్రం ఫలించట్లేదు. వద్దండి, అసలు వద్దండి బాబు. రైట్. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది? ఆయనకేం ఇబ్బంది లేదండి. అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏం కాదు. ఏదైనా అంటే వారు నాకు తెలిసి మనోవేదనతో ఏమైనా ఉండొచ్చేమో. ఆ విధమైనటువంటి ఏమైనా ఇబ్బందితోటి ఆయన కింద పడ్డారేమో అనిపిస్తుంది. నిన్ననే చూసాం ఫోటోల్లో కూడా, ఒక రోజు ఆపరేషన్ అయిన వెంటనే ఆయన నడిచి మళ్ళీ హ్యాపీగా నడుస్తున్నారు. అంటే ఆయన చాలా గట్టివాడు అనేటువంటిది అందరికీ తెలుసు ఫస్ట్, కామన్ గా కూడా. మరింత గట్టిగా తయారవుతాడేమో ఇప్పుడు, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఎందుకంటే ఆయన తెలంగాణ ఏర్పాటులో ఆయన పూర్తి స్థాయిలో గట్టిగా కష్టపడి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అద్భుతమైనటువంటి విధంగా నాకు తెలిసి అంతే అద్భుతమైనటువంటి ప్రతిపక్షంలో చాలా గట్టిగా ఉంటదేమో అనుకుంటున్నాను. ఓకే. రేవంత్ రెడ్డి జాతకం ఎలా ఉంటుంది? రేవంత్ రెడ్డి జాతకం బాగుంది కదా సార్, కాకపోతే శ్రీయమైన ఆయన. అంటే వాళ్ళందరూ జాగ్రత్తగా, ఇప్పుడు ఏమవుతుందంటే ఆయన ఒక పెనం మీద ఉన్నట్టే నాకు తెలిసి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభావం ఎలా ఉంటదంటే అందరికి స్వయం ఎక్కువగా మాట్లాడేటువంటి పరిస్థితి, స్వేచ్ఛ ఉంటుంది, ప్రజాస్వామ్యం ఖచ్చితంగా ఉంటది, ఎక్కువ ఉంటది ఎక్కువ. ఆయన అంటే రాజశేఖర రెడ్డి టైం తర్వాత అంతే స్థాయిలో ఈయన అందరినీ కంట్రోల్ చేసుకొని వచ్చారు అనిపించింది. కానీ లాస్ట్ 2 రోజుల నుంచి కుమ్మలాటలు, గొడవల తర్వాత మళ్ళీ ఆయనే వచ్చారు.
అది అన్ని రోజులు అలా పట్టుకొని ముందుకు తీసుకెళ్ళగలిగితే అద్భుతంగా ఉంటుంది, లేకపోతే ఇబ్బంది ఉంటుంది. ఓకే. సో ఆయనకి ఏమన్నా సూచిస్తారా అంటే సూచనలు? చెప్పాము ఇప్పుడే, ప్రజల మన్ననలను పొందగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా ప్రజల మన్ననలు లేకపోతే, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎలా అయితే పరిపాలన చేశారో, వాళ్ళు ఎలా అయితే ప్రజలను ఉన్నారో, చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చేమో, యాజ్ ఇట్ ఈస్ తర్వాత వీళ్ళు కూడా అంతే అద్భుతంగా రాజశేఖర రెడ్డి కాలంలో బాగుంది అన్నారు, వీరి ప్రభుత్వంలో కూడా బాగుంది కరెంటు వ్యవహారాలని. మళ్ళీ ఇప్పుడు బాగుండేటువంటి విధంగా ఉంటేనే ప్రజలు. చాలా మంది దగ్గర డబ్బు ఉంటుంది గురుగారు, వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఉంటాయి, వాటిని ఏం చేయాలో కూడా అర్థం కాదు. వాళ్ళకి సేవ చేయాలంటే ఎలా చేయాలో కూడా తెలియదు వాళ్ళకి, నిజం చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళ సంపాదన మిషన్లుగా మారిపోయి సంపాదిస్తూ పోతారు తప్ప దాన్ని సేవా కార్యక్రమం ఎలా మళ్లించాలి, ఎవరికి ఇవ్వాలి అనేది కూడా తెలియదు చాలామంది. అట్లాంటి వాళ్ళకి మీరు ఏ సలహా ఇస్తారు? అంటే సంపాదన అనేటువంటి ధ్యేయంతో పరిగెత్తేటప్పుడు మానసికమైనటువంటి ఆనందాన్ని చాలామంది పోగొట్టుకుంటారండి ఖచ్చితంగా. ఈ మానసికమైనటువంటి ఆనందం పొందలేకపోతే, ఇప్పుడు నలుగురికి అన్నం పెట్టలేనటువంటి జీవితం వృధా ఫస్ట్. అదేవిధంగా నలుగురికి సంతోషాన్ని పంచలేనప్పుడు కూడా మనం వృధానే అండి. చాలా మంది మన దగ్గరలోనే చాలా ఆలయాలు దీనావస్థలో ఉన్నటువంటివి ఉన్నాయి. చాలా అంటే ఇప్పుడు ఏదైతే కోటీశ్వరులు అంటున్నారో, ఆ కోటీశ్వరుల ఇంట్లోనే పనిచేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ పిల్లల్ని కూడా చూసుకోలేటువంటి పరిస్థితుల్లో ఉంటారు చాలా మంది. నాకు తెలిసి అక్కడ ప్రారంభం చేస్తే ఆటోమేటిక్ గా కనీసం వాళ్ళు 10 మంది అయినా బాగుపడతారు కదా. కోటీశ్వరులు అనే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ చుట్టూ ఉండేటువంటి సమాజం, వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళ కుటుంబాలని ఫస్ట్ బాగుపరిస్తే అద్భుతమైనటువంటి కార్యక్రమం. వాడే దేవుడు అవుతాడండి వాళ్ళకి. ఇప్పుడు అంతవరకు యజమాని అవుతాడు, అలా చేస్తే ఖచ్చితంగా ఆయన దేవుడు అవుతాడు అంతే. సో ముక్తికి మార్గం అంటూ ఉందా గురుగారు? భగవంతుడి శరణు వెళ్ళడమే ముక్తి అండి ఖచ్చితంగా. అంటే ఆకలి అయ్యేవాడికి అన్నం పెడితేనే ముక్తి ఖచ్చితంగా. గోవుకి ఇబ్బంది పడుతున్నాయి, గోవులకు ఆహారాన్ని అందించేవాడు గొప్పవాడు. మనం భగవంతుడికి ఎలా అయితే నివేదన చేయడానికి మనం అన్ని క్షేత్రాలు తిరుగుతాము, మన దగ్గరలో ఉన్నటువంటి గోమాతలకు ఆహారం అందిస్తే ఇప్పుడు శ్రీనివాసుడికి ఆహారం అందించినట్టే కదా. గోవిందుడు అంటాం మనం, ఆయనకి గోమాతకి పెడితే అన్నిటికీ సకల దేవతలకు పెట్టినటువంటి ఫలితం మనం పొందుతాం కదా. అది గురుగారు అంటే నేను చూస్తున్నా మీ కష్టం, మీ శ్రమ చూస్తున్నాను. కానీ అనతి కాలంలోనే, చాలా తక్కువ టైంలోనే దాదాపు 5 రాష్ట్రాల్లో మీ కార్యకలాపాలు విస్తృతం చేశారు. ఎట్లా సాధ్యమైంది ఇది? అంటే అక్కడక్కడ ఉన్నటువంటి ప్రాంతం, ఇప్పుడు ఛత్తీస్గఢ్ అయినటువంటి ప్రాంతంలో ఈ మధ్య కాలంలోనే స్టార్ట్ చేసామండి. అక్కడ ఉండేటువంటి భక్తులు కొంతమంది, అంటే ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ వెళ్ళడం, అక్కడ మనం చేసినటువంటి కార్యక్రమాలు వాళ్ళకి తెలుస్తూ అప్పటికప్పుడు అప్డేట్ చూసుకుంటూ, మనం కూడా ఈ ప్రాంతంలో మనం సేవ చేయాలి అనేటువంటి దాంతో ఆ ప్రాంతంలో నుంచి ఏదైనా చిన్న చిన్న వ్యవస్థలు, అంటే ధర్మ ప్రచారంలో చిన్న చిన్న వ్యవస్థలు కావచ్చు, సామాజికంగా అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థిక చేయూత కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు అక్కడ ప్రారంభం చేసామండి. చాలా అద్భుతంగా కొనసాగుతుంది. కర్ణాటక ప్రాంతంలో కూడా మనం ప్రారంభం చేసే టైంలో కూడా బళ్ళారి ఆ ప్రాంతంలో చాలా మంది మన భక్తులు ఉన్నారండి, బళ్ళారి, బెంగళూరు ఇలాగా. వాళ్ళు మేము ఇక్కడ ప్రారంభం చేస్తాం అంటే నృసింహ సేవా వాహిని అనేటువంటి ద్వారా మేము కూడా చేస్తామంటే అక్కడ స్టార్ట్ చేసాం. ఇప్పుడు తమిళనాడు నిన్న చాలా విపరీతమైనటువంటి వరదలు ఉంటే మనకు తెలిసినటువంటి చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, చాలా మంది పిల్లలు మన భక్తులు అక్కడ వర్క్ చేస్తున్నారు. పిల్లలు నాకు ఫోన్ చేసి, అన్నయ్య మనం నృసింహ సేవాయన ద్వారా మనం ఇక్కడ అందరికి ఆహారం అందించేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పారు. బ్రహ్మాండంగా, అంటే రోజు 2500 మంది 3000 మందికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆ పిల్లలు అందరూ కూడా తయారు చేసి అందరికీ పంచుతున్నారండి. అంటే కార్యక్రమం అనేటువంటిది మంచిది, చేయాలనేటువంటి సంకల్పం ఉంది, బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నారు అలా. ఇప్పుడు మీ ఇంట్లో ఒక బుల్లి కృష్ణ చైతన్య స్వామి కూడా వచ్చాడు, మరి ఆయన వదిలేసి మీరు ప్రపంచం అంతా తిరుగుతున్నారు. ఆయన భగవద్ అనుగ్రహం చేతనే వచ్చాడు స్వామికి, ఇంకా ఆయన కూడా సేవ చేసేటువంటి దాన్ని కల్పిస్తాడేమో. ఇప్పుడు మీ నాన్నగారు అంటున్నారు ఇప్పుడే, మా అబ్బాయి మాకే సహాయపడు, వీడేం సహాయం చేస్తాడు అంటే మా నాన్న అమ్మ అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ ముందర ఉండాలి, వాళ్ళతో పాటే ఉండాలి అనేటువంటిది. ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే పొద్దున్నే 6 గంటలకు కిందికి వస్తే మా ఆలయం ఆ వ్యవస్థ అంతా అయిపోయేటప్పుడు 11 అవుతుంది. 11 దగ్గర నుంచి నిత్యాన ప్రసాదం, అది 1 గంట 2 గంటలకు పూర్తి అయిపోతే మనం ఏదో ఒక ట్రైబల్ ఏరియాని ఖచ్చితంగా వెళ్ళి అలవాటు పెట్టుకున్నాం. అక్కడికి వెళ్ళి వచ్చేటప్పటికి 4:30 5 గంటలు అవుతుంది. 5 గంటల నుంచి మళ్ళీ చాలా మంది జాతకాలకు వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ పూర్తి చేసే లోపల రాత్రి ఇంట్లోకి వెళ్ళేటప్పటికి 9:30 10 అవుతుందండి. అంటే తినడం, పనుకోవడం అది జరుగుతుంది. వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడట్లేదు అనేటువంటి దాన్ని వాళ్ళు అంటుంటారు అప్పుడప్పుడు. కుటుంబాన్ని వసుదైక కుటుంబం చేశారు కాబట్టి తప్పదండి. సో భద్రాచలం రాముడు నడయాడిన ప్రాంతం, ఇక్కడ మీరు ఇంత గొప్పగా రాణిస్తూ ఇంత గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది అనుభూతి మీకు? అంటే నేను మా అనంతపురం జిల్లాలో ఒక ఊర్లో కునుకుంట్ల అనే గ్రామంలో పుట్టామండి.
వాళ్ళు చిన్న రామాలయం ఉంటుంది. భజన చేసేటప్పుడు నేను చిన్నప్పుడు బాగా రోజు వెళ్ళేవాడిని. వెళ్ళే సమయంలో అక్కడ పాటలు పాడేటప్పుడు కామన్గా భద్రాచలంని ఒక్కసారైనా జీవితంలో దర్శనం చేసుకుంటానా అనుకునేవాడిని. అంటే అదే రాముడి అనుగ్రహం చేత భద్రాచలానికి వచ్చేసాం. పూర్తిగా 14 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి. అంటే రాముడికి సేవ చేస్తున్నాం, రామ భక్తులకు సేవ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి సేవ చేసే, అంటే భగవంతుడు అప్పుడు అనుకునేటువంటి సంకల్పాన్ని ఈ విధంగా తీసుకొని వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో సేవ చేయాలి అనుకున్నాను. అంటే రాముడికి సేవ చేయడమేటువంటిది కాకుండా భద్రాచలం వచ్చేటువంటి రామ భక్తులకు కూడా సేవ చేసేటువంటి భాగ్యాన్ని మనకి ఇచ్చాడు అని చాలా అద్భుతమైనటువంటి ఆనందం అండి ఇది. అంటే భక్తులు దైవం మానుష రూపేనా అని వాళ్ళే చెప్పేస్తున్నారు. ఆయన నరసింహస్వామి సాక్షాత్తు మా కృష్ణ చైతన్య స్వామి అనే మాట నేను ప్రతి ఒక్కరి నోట వింటున్నా. అంతగా ఏంటి వాళ్ళలో? అంటే దైవం అంత ఏం కాదండి. అంటే వాళ్ళల్లో ఒక వ్యక్తిగా ఉంటూనే అంటే మనం ఏం చేయాలి వాళ్ళకి, మన వరకు ఏం అంటే ఇప్పుడు ఒక ప్రేమ పంచితే చాలండి. వచ్చిన వాడిని చాలా ఆప్యాయంగా పలకరించి ఏమండి భోంచేసారా, తిన్నారా, మన కనీసమైనటువంటి మాటలు అవి. ఆటోమేటిక్గా ఆకలి అయ్యేవాడికి ఇప్పుడు వచ్చారు నలుగురు భోజనం చేయలేదు, భోజనం చేయండి అంటే ఆ తృప్తి వేరే ఎందుకు వచ్చి వెళ్ళిపో అని ఆ విధమైనటువంటి మాటలు ఉంటే ఆటోమేటిక్గా అది వాళ్ళలో ఇబ్బందికరం. అలాగే మన భక్తుల దగ్గరకు వచ్చినప్పటికి ఏమవుతుంటే వాళ్ళలో చిన్న కష్టం వచ్చినా కూడా ఈయనకు చెప్పాలి, అయితే ఎంతో మాట్లాడితే ఒక 10 నిమిషాలు మేము ఫ్రీ అయిపోతాం అనేటువంటి భావన వాళ్ళ దగ్గర వస్తుంది. నేను అంతే శ్రద్ధగా వింటా. వాడు ఏదో చెప్తున్నాడు కదా అని చెప్పి నేను వదిలేసి నా పని నేను చేసుకోవడం అలా ఉండదండి. అది గొప్పవాడు అవ్వచ్చు, బీదవాడు అవ్వచ్చు, ఒకటే సిద్ధాంతమే నాది. నీ దగ్గర డబ్బులు ఉంటే నీ దగ్గర ఉండొచ్చు, నాకు అవసరం లేనప్పుడు ఒకటే సిద్ధాంతం. చూసాను నేను. అంటే మీరు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి అయ్యా నా కాలు వస్తుంది, కడుపు వస్తుంది అని మీకే చెప్పుకుంటున్నారు, డాక్టర్ చెప్తున్నారు. అవునండి, ఆశ్చర్యపోయా. అంటే ఇక్కడ భద్రాచలంలో కొన్ని హాస్పిటల్స్ వచ్చినప్పుడు, అంటే హాస్పిటల్స్ చాలా మంది డాక్టర్స్ మన భక్తులు ఉన్నారు. హాస్పిటల్స్ లో పనిచేసే పిల్లల దగ్గర నుంచి ఎవరైనా కానీ వచ్చినప్పుడు ఏమవుతుంటే చైతన్య గారు పంపించారండి అంటే డాక్టర్ కూడా పాపం వాళ్ళకి ఇచ్చే మాత్రలలో కొన్ని వాళ్ళే ఫ్రీగా ఇచ్చేటువంటి వాళ్ళు, కొంతమంది ఫీజు తీసుకోకుండా వాళ్ళ ఇలా చాలా రకాలైనటువంటి ఉంటాయండి. అందుకే చాలా మంది వస్తుంటారు. మీరు ఉప డాక్టర్ ఇక్కడ వాళ్ళకి ఆ విధంగా ఉపయోగపడతామని. సో గురుగారు, ఆస్ట్రాలజీ పరంగా మీరు ఏం చెప్పమన్నా చెప్పట్లేదు కాబట్టి మీరే కొన్ని చెప్పండి. ఆస్ట్రాలజికల్ గా భవిష్యవాణి లాంటివి అని చెప్పండి. అడిగినా మీరు ఎలాగో చెప్పట్లేదు. అంటే భవిష్యవాణి అనేటువంటిది ఏం కాదు సార్. కల్పవృక్ష నరసింహ సాలగ్రామ ఆశ్రమానికి రండి, దర్శనం చేసుకోండి. అంటే ఆదివారం నుంచి శనివారం దాకా మనకు వివిధ రోజుల్లో వివిధ రకాలైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. సంతానానికి ఒక రోజు, రుణ బాధలకు ఒక రోజు, మానసికమైనటువంటి ఇబ్బందికి ఒక రోజు, అంటే మన పిల్లల చదువుకు సంబంధించినటువంటి రోజు, ఇలాగ విశేషమైనటువంటి కార్యక్రమాలు ఉంటున్నాయి. వాటిలో దర్శనం చేసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి ఏ ఇబ్బందినైనా స్వామివారికి నివేదన చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాన్ని కొద్ది రోజుల్లోనే, ఒక మండల కాలంలోనే ఖచ్చితంగా మనం పొందొచ్చండి. దీనికి నేను ఒకటి యాడ్ చేయొచ్చా? మీరు చెప్పేదానికి కొనసాగింపు చెప్పండి. మీకు తోచిన సహాయం విరాళాల రూపంలో ఇవ్వండి. దాని ద్వారా ఈ యొక్క సేవా కార్యక్రమాల విస్తృతి మరింత పెరుగుతుంది. అంటే తప్పకుండా, అంటే వాళ్ళు చూస్తే తప్పకుండా. ఇప్పుడు మీరు లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసిన సమయంలో చాలా మంది వివిధ ప్రాంతాల్లో నుంచి ఫోన్ చేసి, నాకు ఈ రోజు కూడా తెలియదు, టెక్సాస్ లో ఒక ఆయన ఉంటారు, మీ ఇంటర్వ్యూ ద్వారానే ఆయన వచ్చారు మన దగ్గరికి. ఆయన కొంచెం అన్నదానానికి డబ్బులు పంపించిన తర్వాత నాకు మెసేజ్ పెట్టారు, అన్నదానానికి డబ్బులు పంపించామండి మేము అని. ఏ రోజు చేయాలి అంటే ఈ రోజు ఆ రోజు ఏంటి స్వామి, మీరు చేసే కార్యక్రమంలో ఏ రోజు చేసినా మాకు అనవసరం, ఇబ్బంది లేదు. అంటే నేను మీకు ఫోటో పంపిస్తానండి. అంటే స్వామి మీరు ఫోటో పంపద్దు, వీడియో కాల్ చేయొద్దు, ఏం అక్కర్లేదు, మీరు చేస్తారనేటువంటి నమ్మకం నాకు కలిగింది, మీరు చేయండి. నా వంతు నేను అవకాశం ఉన్నంత వరకు నేను చేస్తానని. అలాగా వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది వస్తున్నారండి. ఈ మధ్య కాలంలో చాలా మంది వస్తున్నారు, చాలా మందికి ఉపయోగం అవుతుంది. చాలా సంతోషం. అట్లాగే గురుగారు, నేటి పిల్లల్లో భక్తి భావం, సేవాభావం పెద్దగా ఉండట్లా. ఈ పాశ్చాత్య నాగరికత ప్రభావమో, టీవీలో లేదంటే టెలిఫోన్, మన ఫోన్ మహిమ కానీ సెల్ ఫోన్ మహిమ, పిల్లల్లో భక్తిభావం, సేవాభావం అనేది దాదాపుగా కనుమరుగైపోయిన పరిస్థితి. దీన్ని పెంపొందించాలంటే తల్లిదండ్రులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇక్కడ పూర్తి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే తల్లిదండ్రులదే ప్రాబ్లం అండి. ఓకే. అంటే తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక వ్యవస్థలో ఉండాలి ఒకటి ఫస్ట్. ఓకే. అంటే కుటుంబం యొక్క విలువలు వాళ్ళ పిల్లలకు నేర్పించాలి. ఈ రెండు అనేటువంటిది ఎప్పుడైతే పోతాయో, ఇప్పుడు వాళ్ళ తండ్రి గారు 15,000 రూపాయలు జీతం తీసుకునేటువంటి ఉద్యోగం చేస్తున్నప్పుడు 15,000 రూపాయలకు సంబంధించినటువంటి వ్యవస్థలో ఉంటే బాగుంటుంది. 15,000 రూపాయల వ్యవస్థ దాటి 1,00,000 రూపాయల వ్యవస్థ దగ్గరికి ఎప్పుడైతే తీసుకెళ్ళిపోతారో
ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి. ఒకటి ఫస్ట్ పిల్లల్లో చాలామంది ఆలయానికి వెళ్ళడం, ఆలయాలకు తీసుకెళ్ళకపోవడం, అంటే వాళ్ళకి సంబంధించినటువంటివి కుటుంబ నేపథ్యం. ఇప్పుడు వీడి తల్లి తాతలు 3 తరాల పేర్లు చెప్పమంటే వీళ్ళ ఇంట్లో తాత ముత్తాతల పేర్లే వీళ్ళకి తెలియట్లేదు. వీళ్ళ తల్లిదండ్రులకు తెలియకపోతే ఇక పిల్లలకి ఏం చెప్తారండి? అంటే మన వంశం ఏంటి, మన కుటుంబం ఏంటి, మన పరిస్థితులు ఏంటి అనేటువంటివి తెలియట్లేదు ఒకటి. రెండో విషయం ఏంటంటే ఒక ఆలయానికి వెళ్ళి ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు అక్కడ ఉండేటువంటి, ఇప్పుడు మన ఊర్లోనే చాలా ఆలయాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఇది ఇలా ఉంది ఇలా ఉంది ఇలాంటి పరిస్థితులు అనేటువంటి మన సంస్కృతి, అంటే పూజా విధానం, బొట్టు పెడితే తల్లే తెరిపేస్తున్నారు చాలా మంది. మా పిల్లగాడికి పడట్లేదండి, తీర్థం తీసుకుంటే అది చేదుగా ఉంటుందండి. అప్పుడు ఏమవుతుందంటే పిల్లలు కూడా అదే విధంగా. నాకు తెలిసిన ఈ మధ్యకాలంలో ఒక ఆయన అంటే ఒక అమ్మాయి వేరే అన్య మతం సంబంధించినటువంటి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని ఏంటమ్మా ఇలా చేసావు నువ్వు అని అడిగితే, మా అమ్మ ఏ రోజు కూడా నాకు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు ఏవి నాకు 10 నిమిషాలు కూర్చోబెట్టి చెప్పలేదండి. ఆ అబ్బాయిని నేను ప్రేమించిన తర్వాత అతను 15-20 రోజులు, అంటే నెల రోజుల్లోనే వాళ్ళకి సంబంధించినటువంటి మతాచారాలన్నీ మొత్తం చెప్పేశాడు నాకు. అంటే ఈ డ్రెస్ బాగుంది, ఈ డ్రెస్ బాగుంది, ఇవి మాత్రమే నేర్పించే మనం మన పిల్లలు ఎలా ఉండాలో నేర్పించాల్సినటువంటి కనీస బాధ్యత మనదే. ఇప్పుడు అదన్నీ నేర్పించకపోవడం వల్ల తర్వాత బాధపడేది కూడా మనమే. తర్వాత బాధపడుతున్నారండి, చాలా మంది పడుతున్నారు, మా పిల్లలు మా మాట వినట్లేదు అనేటువంటి బాధపడుతూ చాలా మంది ప్రతిరోజు చెప్పేటువంటి దాంట్లో. ఇప్పుడు మనం వాళ్ళపైన కాన్సన్ట్రేషన్గా, ఇప్పుడు డబ్బు మీద పరిగెత్తుతున్నప్పుడు వీళ్ళని ఎప్పుడైతే విస్మరిస్తామో ఆటోమేటిక్ ఈ సమస్యలు స్టార్ట్ అవుతాయి ఖచ్చితంగా. అది అంటే వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఎప్పుడైతే కుటుంబంలో సమయం తీసుకొని వాళ్ళు ఎలా అయితే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వీళ్ళని కూడా అందులో భాగస్వామ్యం చేస్తే వాళ్ళ తండ్రి పడేటువంటి కష్టం, తల్లి పడేటువంటి కష్టం పిల్లలకు అర్థం అవుతే చాలా వరకు మార్పు వస్తుందండి. వీళ్ళు తెలియజేస్తే కదా, అది వీళ్ళు తెలియజేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. అది చాలా మంది పిల్లలు ముసలి తల్లిదండ్రులను వదిలేస్తున్నారు. ఎట్లా ఈ పరిస్థితి? అంటే ఇక్కడ ఇప్పుడు 5వ తరగతి చదివేటప్పుడు వీడు తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తాడండి వాళ్ళని. 5వ తరగతి 4వ తరగతి ఇక్కడి నుంచే స్టార్ట్. అంటే అప్పుడు ఆ పిల్లాడికి కనీసం మనం ఇవ్వాల్సినటువంటి ప్రేమను మనం అందించకపోతే వాడికి ప్రేమ అనేటువంటిది ఖచ్చితంగా ఉండదు. వాడి ఇంటర్ వచ్చేటప్పటికి వాడికి ఒక జ్ఞానం వచ్చేస్తుంది, ఆ ప్రేమ, అనుబంధం, ఆప్యాయత అనేటువంటిది తెలియదు. అంటే తండ్రి మనల్ని సాగి సంరక్షణ చేస్తున్నాడు అనేటువంటి భావన వాడికి కలిగితే వాడిని మనం ఎలా చూడాలో చూస్తాడు. వీడు తీసుకెళ్లి 5వ తరగతి 3వ తరగతి చేస్తే వాడు ఎక్కడో పెరుగుతుంటాడు, ఎవరో పెడుతుంటారు హాస్టల్లో ఫుడ్లు. ఆ ఫుడ్ అలవాటు పడ్డోడు వీడికి ఏం అర్థం కాదు. తర్వాత కాలంలో వీళ్ళకు అంటే వాడి హాస్టల్, వీడికి ఇది హాస్టల్, అది జరుగుతుంది. అంటే ప్రేమ, అభిమానం మనం పంచట్లేదు, వాళ్ళకి విలువలు తెలియజేయట్లేదు, తద్వారా ఆ ఫలితాన్ని కూడా మనమే అనుభవిస్తున్నాం. గొప్పగా చెప్పారు గురుగారు. రైట్. ఇంకొకటి నాకుంది గురుగారు, కరోనా టైంలో మీరు ప్రాణాలకు తెగించి కొన్ని వందల కుటుంబాలను ఆదుకున్నారు, వాళ్ళకి భోజనం పెట్టారు. అంటే జనం పిట్టల్లాకు రాలిపోయే పరిస్థితుల్లో కూడా మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. మీకేమన్నా అయితే మీ కుటుంబం పరిస్థితి ఏంటి? సరే, ఆ కుటుంబాలను ఆదుకోవడానికి వెళ్ళారు, మీ కుటుంబం పరిస్థితి ఏంటి? అంటే కరోనా విపత్కర పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉన్నాం, మేము చాలా జాగ్రత్తగానే ఉన్నాం. అంటే భగవద్ అనుగ్రహం ఉంది అనుకున్నాం. అంటే మనం జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్. అంటే గాల్లో దీపం పెట్టి భగవంతుడు అనేటువంటి సిద్ధాంతం నాది కాదు. పూర్తి స్థాయిలో నాకు ఉండేటువంటి దాంట్లోనే మనం నిబద్ధతకు ప్రతిరోజు ఉన్నాం. అంటే గోశాలలోనే ఉంటా మ్యాక్సిమం, ఎక్కువ శాతం నేను ఉండే వరకు కూడా. కాబట్టి తీసుకునేటువంటి గాలి విషయంలో ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది, అసౌకర్యం అనిపించలేదు. ఫస్ట్ కరోనా విపత్కర పరిస్థితుల్లో అక్కడ ఉండేటువంటి కష్టం తీర్చాలి, మన వంతు ఏదైనా చేయాలి అనేటువంటి దాంతో ప్రారంభం చేశాం. అంటే కాపాడడం కూడా ఆయన వంతే కదా, అంటే ఇదే మార్గం ఆయనే ఇచ్చాడు, కాపాడేటువంటి బాధ్యత కూడా ఆయనదే అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళాం. ఎక్కడ కూడా అంటే కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో కనీసం జ్వరం కూడా రాలేదండి. అంటే స్వామి అనుగ్రహం ఉండడం వల్ల నేను ఒక్కడే కాదు, ఆ సమయంలో అన్నం తీసుకెళ్ళిన వాళ్ళు, మందులు పంచిన వాళ్ళు, హాస్పిటల్స్కి వెళ్ళిన వాళ్ళు, వీళ్ళలో ఎవరికైనా ఇబ్బంది పడతారేమో అనేటువంటి భయం ఉండేది. ఎవ్వరు కూడా కనీసం జ్వరం వచ్చి మేము పడుకున్నాం 3 రోజులు అనేటువంటిది కూడా మేము ఎక్కడ వినలేదండి. అంత అద్భుతంగా పనిచేసాం. అది ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, అన్నదమ్ముల ఆస్తుల కోసం కొట్లాడుకొని కొట్టుకు చావడం, ఒకరినొకరు ద్వేషం, ఒకరినొకరు చంపుకోవడం. నేనైతే ఒక తాంత్రికుడు చెప్పాడు నాకు, మా అన్నయ్యని చంపేయాలి అని, మా తమ్ముని చంపేయమని, మా అమ్మని చంపేయమని, మా నాన్నని చంపేయమని
మంత్రాలు చేయమని వస్తారంట. ఆయన ఆశ్చర్యపోతున్నాడు, వామ్మో నేను ఇలాంటివి చేయాలా నేను అని. ఏంది అంటే ఏంటి కుటుంబ వ్యవస్థలో లోపమా, కుటుంబ వ్యవస్థ గాడి తప్పుతుందా? అంటే కుటుంబ వ్యవస్థలో లోపాలే అండి ఇవన్నీ కూడా. అచ్చా. అంటే మేము ఇందాక మనం అనుకున్నట్టుగా ఆప్యాయతలు ప్రేమలు అనేటువంటివి లేకపోతే ఓకే. ఇప్పుడు మనం ఎన్ని రోజులు బతుకుతామండి? ఈ రోజు ఉన్నోడు రేపు ఉంటాడో లేదో తెలియనప్పుడు అవును. ఇన్ని తెచ్చి పెట్టుకొని రేపు ఉదయం నువ్వు లేవకపోతే ఏం సరే, చేస్తావు? అన్నదమ్ముల మధ్యలో గొడవ వచ్చింది, నువ్వు ఆయన చంపేసావు, తీసుకొని వచ్చుకున్నావు, నువ్వు రేపు పొద్దున ఉంటావని నమ్మకం ఏంటి? నువ్వు రేపు ఉదయం వేస్తేనే కదా అవును. ఏ రోజుకి ఆ రోజు గాడ్ గిఫ్టే. అవును. మరి అలాంటప్పుడు ఇవన్నీ తీసుకోవడం వల్ల అంటే ఆ క్షణికమైనటువంటి నిర్ణయాల ఆలోచనలు అనేటువంటి మనిషి ఆలోచన విధానం పూర్తిగా గాడి తప్పిపోయిందండి. అంటే రాత్రికి రాత్రి నేను ఏదో అయిపోవాలి, అద్భుతం జరగాలి, నేనేమంటా అంటే నువ్వు కష్టపడితే అద్భుతం జరుగుతుంది, అవును. భగవంతుని పాదాలని ఆశ్రయిస్తే ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది, కానీ ఇలాంటి ద్వారా అద్భుతాలు జరగడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అంటే పల్లె పల్లెల్లో కూడా రామతత్వాన్ని ప్రచారం చేస్తున్నారు. అట్లాగే పల్లె పల్లెన గుళ్ళు గోపురాలు క్రియేట్ చేస్తున్నారు. అక్కడున్న స్థానికుల్నే పూజారులుగా మార్చేసి అక్కడ చేస్తున్నారు. ఏంటి దీని వెనక? అంటే గిరిజన గ్రామాల్లో ఆలయాలు అనేటువంటివి చాలా తక్కువగా ఉంటాయి. ఫస్ట్ అక్కడ మత మార్పిడి ప్రభావం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఓకే. అంటే మనం ఎలా అయితే అంటే కులాలని అనేటువంటిది మనం ఎప్పుడైతే దూరం పెట్టేటువంటి వ్యవస్థలు వచ్చినప్పుడే ఇవన్నీ చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటున్నాయండి. ఓకే. అలాంటివి ఉండకూడదు ఖచ్చితంగా అనేటువంటిది. అంటే గిరిజన గ్రామాల్లోనే మనం చిన్న చిన్న దేవతా మందిరాలు నిర్మించి అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉంటారో వాళ్ళకు అంటే కనీసం సామాన్యంగా పూజ చేసుకోవడానికి ఏదైతే పూజా విధానం ఉందో అది నేర్పించి వాళ్ళనే అక్కడ పూజారులుగా నియమించి కార్యక్రమాలు చేస్తున్నామండి. అంటే రామతత్వం నృసింహతత్వం అనేటువంటిది అంటే ఈ భగవంతుడు అనేటువంటి తత్వం అంటే రామతత్వం కృష్ణతత్వం నృసింహతత్వం అనేటువంటిది కాకుండా భగవత్ తత్వం అంటే భగవంతుడిని భక్తుడికి దగ్గర చేసేటువంటి మార్గం ఏదైతే ఉందో అవన్నిటినీ కూడా దగ్గరగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. గిరిజన గ్రామాల్లో ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళే స్వతహాగా పూజ చేసుకుంటున్నారో చాలా ఆనందపడుతున్నారు. అంటే మేము భగవంతుడికి దగ్గరగా ఉన్నాము, మేము వేరే మతాల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి భావన వాళ్ళకి కలిగించామండి. అంటే రామకోటి రాయించే మేము ఈ మధ్య కాలంలో 108 కోట్ల రామకోటి పుస్తకాలని అనేక ప్రాంతాల్లో గిరిజన గ్రామాల్లో సుమారు ఒక 150-200 గ్రామాలు రామకోటి రాశాయండి. అవన్నిటిని కూడా నిన్ననే మనం శోభాయాత్ర చేసాం. మనం 2 రోజుల క్రితం 108 కోట్లు కరెక్ట్ గా 9 నెలల కాలంలో రాయించాం. అంటే 1 కోటి రామకోటి కాదు, 108 కోట్ల బుక్, అంటే 45,000 పైన పుస్తకాలండి. 45,000 మందికి పైగా రాశారు పుస్తకాలను. చాలా అద్భుతంగా రాశారు. అంటే అందరూ చాలా మంది ఆదివాసీలు, హరిజనులు, గిరిజనులు అందరూ కూడా అంటే మేము రాయాలి అని, అంటే భగవంతుడు అనేటువంటి వాడు మాకు దగ్గరగా ఉన్నాడు అనేటువంటి భావనని వాళ్ళకి కలిగించాం. అదే. సో మత మార్పుల్ని చాలా వరకు అడ్డుకుంటున్నారు. చాలా వరకు అడ్డుకోవడం అంటే ఉన్న విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నారు. తద్వారా వాళ్ళు వెనక్కి కూడా వచ్చేస్తున్నారు. చాలా వస్తున్నారు, చాలా మంది వచ్చారు. మీ ధర్మ సంస్థాపన కోసం మీరు చేస్తున్న కృషి మామూలుగా లేదైతే మన వంతు ప్రయత్నం. రైట్. ఈ మధ్య భద్రాచలంలో తల్లిదండ్రులు కొడుకుని చంపేశారంట. అవునండి. మార్పు తల్లిదండ్రులు అంటే ఇక్కడ ఏమైందంటే భద్రాచలంలోనే అది జరిగింది. ఆ అబ్బాయి బాగా మందు తాగడం, రోజు ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో గొడవ పడడం, తల్లిదండ్రులు రోజు కొట్టడం అండి. అంటే నేను ఇందాక మనం అనుకున్నట్టుగా ప్రేమలు అభిమానాలు ఎప్పుడైతే వాళ్ళ దగ్గర పోతాయో అంటే విచ్చలవిడితనం అనేటువంటిది వస్తే ఇప్పుడు అబ్బాయి కనీసం 25 సంవత్సరాలు కూడా లేవు, రోజు మందు తాగి అడిక్ట్ అయిపోయి తల్లిదండ్రులను కొట్టేటువంటి పరిస్థితి. వాళ్ళు విసిగి వేసారిపోయి చంపేశారు. అంటే ఈ పిల్లల్లో ఈ పతనం అనేది ఎందుకు కారణం ఏంటి గురుగారు? 18 సంవత్సరాల లోపల ఉండేటువంటి వాళ్ళు కూడా ప్రస్తుత కాలంలో ఎక్కడ పడితే అక్కడ దొరికేటువంటి మాదక ద్రవ్యాల ప్రభావం కావచ్చు, లేకపోతే మందు కావచ్చు, వీటి యొక్క ప్రభావం అంటే తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం. ఇప్పుడు తల్లిదండ్రుల ప్రేమ ఉంటుందండి, ఆ ప్రేమను చూసినటువంటి వాడికి ఆ మత్తు అనేటువంటిది ఎక్కదు ఫస్ట్. అంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమ అభిమానాలు అనేటువంటివి పొందాలి అనుకునేవాడికి అవి ఎక్కవు. అవి ఎక్కాయంటే ఇది పోతుంది. అవి ఎక్కాయంటే అబద్ధాలు వస్తాయి, అరాచకాలు వస్తాయి, అన్ని స్టార్ట్ అయిపోతాయండి. ఒకటి అంటే అన్ని రకాలైనటువంటి ప్రభావాలు వచ్చేస్తాయి. ఇప్పుడు దొరికిన రోజు ఒకటి, దొరకని రోజు ఇంకొకటి వచ్చి అలాంటివే ప్రస్తుతం సమాజానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. రైట్. గురుగారు ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. ఈ యొక్క మన
కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఈ సందర్శన కోసం చేసిన ఈ యొక్క గొప్ప ప్రయత్నంలో ఏంటి దీని మహత్యం మీ ఫైనల్గా? అంటే భగవద్ అనుగ్రహం చేత గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం అని దీనికి నామకరణం చేశాం. ఓకే. భగవంతుడి సంకల్పం ఇది పూర్తిగా. అంటే భక్తులకు చేరువ అవ్వాలి నేను అనేటువంటి సంకల్పంతో ఆశ్రమ నిర్మాణం చేయాలని స్వామి ఆజ్ఞగా మనం దీన్ని చేసామండి. అంటే కల్పవృక్ష నారసింహ సాలగ్రామ దర్శనం అనేటువంటిది మన పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇక్కడికి రాగలుగుతాము. ఖచ్చితంగా మనం అక్కడ నుంచి మన దారిద్ర్యాలన్నీ పోవాలంటే మనం ఇక్కడికి రాగలుగుతాము. ఇక్కడికి అడుగు పడిందంటే ఖచ్చితంగా మన జన్మతః వచ్చేటువంటి అన్ని పాపాలు, మన వెనకలో ఉండేటువంటి సంచిత పాపాలు, అన్ని పాపాలని కూడా ఇక్కడ అడుగు పెట్టడం చేత పోతాయి ఖచ్చితంగా. సాలగ్రామ దర్శనం తర్వాత ఆ తీర్థం తీసుకోవడం, తీర్థం ప్రోక్షణ ద్వారా ఖచ్చితమైనటువంటి ఫలితాలని మనం పొందుతామని స్వామి ఆజ్ఞగా మేము ఈ మాట చెప్తున్నామండి. వండర్ఫుల్ గురుగారు. నా అనుభవం కూడా చెప్తాను. నేను మామూలుగా కారు ఎక్కితే నిద్రపోతాను, డ్రైవింగ్ చేస్తూ కూడా నిద్రపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడైతే మీ ఆహ్వానం ఇక్కడ జరుగుతుంది అనగానే నాకు చాలా సంతోషం వేసి నేను బయలుదేరాను. ఎప్పుడు రాత్రి 10 గంటలకు బయలుదేరాను, పొద్దున 5:30కి ఇక్కడ చేరుకున్నాను. అంటే రెప్ప వేయకుండా రాత్రంతా డ్రైవ్ చేస్తూనే ఉన్నాను. నా లైఫ్లో మొట్టమొదటిసారి. సంతోషం. దీనికోసం అంత సాహసం చేశాను నిజంగా. ఇక్కడ రావాలి, ఈ పూజలో పాల్గొనాలని. నిజంగా థ్యాంక్ యూ గురుగారు. ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఇవాళ నాకు చాలా బాగుంది. ఈ రోజు కూడా నాకు చాలా మంచి జరిగింది నిజం చెప్పాలంటే. సో ఫ్రెండ్స్, ఇది నేను అనుభవించి చెప్తున్నాను. ఖచ్చితంగా ఇది ఒక మహిమాన్విత క్షేత్రం. తప్పకుండా రండి. మీకు చేతనైన, అంటే మీ దగ్గర ఉన్న మీకు ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో సేవ కోసం వినియోగించండి. అంటే విందు వినోదాలకు వినియోగించిన వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందో నాకు తెలియదు, కానీ సేవకు కోసం వినియోగించిన ప్రతి రూపాయికి 1000 రెట్ల ఫలితం మీరు పొందుతారు. ఇట్లాంటి నిజమైన నిఖార్సైన భక్తులు, సేవా తత్పరులు, వీళ్ళకి మనం ఎంత చేసినా కూడా దానికి రెట్టింపు ఫలితాన్ని మనం ఆనందం రూపంలో, మోక్షం రూపంలో, మంచి రూపంలో, మన కుటుంబానికి, మన వంశానికి మంచి జరగడం రూపంలో దాన్ని ఫలితాన్ని తరతరాలు పొందుతాం. కాబట్టి ఇట్లాంటి పరమ భక్తులకు, ఇట్లాంటి పరమ సేవా తత్పరులకు సాయం చేయండి. శ్రీ నృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో, మన పరమ గురువులు కృష్ణ చైతన్య స్వామి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మహాద్భుతమైన గోశాల, అలాగే సాలగ్రామ యొక్క సందర్శన, భక్తుల కోసం సందర్శనకు ఉంచిన ఒక అద్భుతమైన ఈ దృశ్యం ఇది. ఈరోజు ఇక్కడ ఎంతో ఉత్సవంగా ఉంది, పండగ వాతావరణం ఉంది. ఎన్నో వేల మంది భక్తులు ఈ సాలగ్రామ సందర్శనకు వస్తున్నారు. మరి ఈ సాలగ్రామం మహిమేంటి, కృష్ణ చైతన్య స్వామి చేస్తున్న సేవలు ఏంటి తెలుసుకునే ప్రయత్నంలో ఇవాళ మనం భద్రాచలంలో ఉన్నాం. మరి భక్తులతో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, మీ పేరమ్మా? శ్రీదేవి అండి. శ్రీదేవి గారు, ఏం జరుగుతుంది ఇక్కడ? సాలగ్రామ ప్రతిష్ఠ అండి. కల్పవృక్ష నారసింహ సాలగ్రామం, గోవు, గోశాల, అంటే కామధేనువు, కల్పవృక్షము ఇవ్వలేనిది లేదు ఈ సృష్టిలో అని స్వామివారి సంకల్పంతో కామధేనువు, కల్పవృక్షము ఒకేసారి దర్శనమయ్యి భక్తుల యొక్క సమస్త కోరికలు తీరాలనే ఆలోచనతో స్వామి ఒక నెల క్రితం ఒక మహాసంకల్పంతో గోశాల నిర్మాణం చేపట్టారు. మాకు స్వామి అంటే మాకు అపర గురువులు వారు. మా అందరికీ నరసింహ భక్త కుటుంబంలో నేను ఒక సభ్యురాలిని. బికాస్ నేను వచ్చి ఏదైతే అడిగాను, అంటే మనం ధర్మబద్ధమైంది అడిగితే తక్షణమే అది ఏదో ఒక రూపంలో, మళ్ళీ మనుష్య రూపంలోనే మనకు ఆ సహాయాన్ని అందజేసే విధంగా అది జరుగుతుంది అనేదానికి నా లైఫే ఉదాహరణ. గత 2 ఏళ్ల నుంచి నాకు ధనానికి, బంధువర్గానికి లోటు లేనంత హ్యాపీగా నేను ఈ 2 years నుంచి ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎ సింగిల్ మినిట్ ఆల్సో దట్ లోన్లీనెస్, అండ్ ఐఎమ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ విత్ ఎ బిగ్ ఫ్యామిలీ అట్లా. సో అదే ఇంకా నిదర్శనం. జరిగిందా అంటే జరిగింది. నిన్న కరీంనగర్ నుంచి భక్తులు వస్తే నేను అదే చెప్పాను వారికి. ఆ అమ్మాయి, ఒక ఆవిడ ఎవరో ఏదో కష్టంలో ఉన్నాననింది. ఇవాళ ఏదైతే 32 ప్రదక్షిణలు చేస్తారో ప్రదోషంలో చాలా విశేషం ఉంటుందమ్మా. మీరు ప్రదోషాన్ని గనక మనస్ఫూర్తిగా ఆచరిస్తే కల్పవృక్ష నారసింహస్వామి ఇవ్వనిది ఏమి లేదు. మీ మనసులో ఉన్న కోరిక అక్కడ రాసుకుని, ఇక్కడ భగవంతుడు ఎక్కువ కూడా అడగడమ్మా. 32 రూపాయలు, 32 ప్రదక్షిణ, ముడుపు, అంతే. మీరు కట్టండి, తప్పకుండా అవుతుంది అని చెప్పడం జరిగిందండి. నిజంగా ఇది నా జీవితంలో జరిగింది, అందరి జీవితాల్లో కూడా జరుగుతుంది. సో కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ప్రతిష్టలో ఈరోజు మనం ఉన్నాం. మరి మరో భక్తులని అడిగి తెలుసుకుందాం.
దాని మహిమలు ఏంటి, వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారనే విషయం అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, మీ పేరేంటమ్మా? మా దుర్గా సార్ ఏం చేస్తారమ్మా మీరు? కూలి పని చేసుకుంటాం. కూలి పని. సంతోషం అమ్మా. ఈ యొక్క మీకు తెలుసా దీని విశేషం ఏంటో, ఈ కల్పవృక్ష నారసింహ సాలగ్రామం గురించి అని తెలుసా మీకు? తెలుసు అంటే సార్ ఈ కల్పవృక్ష నరసింహస్వామి అనే పేరు వింటాం మేము కూడా, ఇదే ఫస్ట్ టైం సార్. ఆ, అయితే ఇక్కడకు అంటే ఇది వరకు వచ్చాము, వచ్చేసి వెళ్తా ఉండేది కానీ ఆ, ఇప్పుడు మాత్రానికి ఇక్కడ ఆ, వచ్చాను సార్. ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా కానీ నెరవేరుతాయి అనేది ఒక సంకల్పం సార్ ఉమ్. అందరికి. ఆ తర్వాత అందుకనే మేము ఇక్కడికి వచ్చాం సార్. ఇప్పటికి 5 రోజులు బట్టి వస్తూనే ఉన్నాం సార్ మేము. అవునా? అవును సార్. ఈ కృష్ణ చైతన్య స్వామి గురించి ఏం తెలుసు మీకు? కృష్ణ చైతన్య స్వామి గురించి తెలియాలంటే సార్ మేము చాలా ఇంకా చెప్పుకోవాల్సినవి చాలా ఉంటాయి సార్. అవునా? మేము ప్రతి కష్టంలో దేంట్లో కరోనా వచ్చినప్పుడు కానీ మాకు ప్రతి దానికి చాలా సాయం చేశారు సార్. ఉమ్. ఇప్పటికైనా కానీ ఎవరికైనా కానీ ఇంత సాయం ఊర్లోకి ఎవరికైనా ఇబ్బంది కలిగినా కానీ కొంచెం ఆ, సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఓకే. అట్లా మేము ప్రతి ఇంటికి కూడా ఒక అన్నకలాగా ఒక తమ్ముడికి లాగా మేము భావించుకోవడం జరుగుతుంది. ఉమ్. అట్లా గతంలో వచ్చారా అహోబిల మఠానికి గాని ఇక్కడికి గాని వచ్చారా మీరు? ఒక సంవత్సరం క్రితం అట్లా అప్పటి నుంచే మాకు పరిచయం సార్. ఆ. ఏమన్నా మార్పు కనబడిందా మీ జీవితంలో? ఆ, మీ జీవితంలో ఏమన్నా మార్పు కనబడిందా? మార్పు కనపడడం అంటే సార్ ఎప్పుడు ఇక మాకు ఏ దానికి లోటు లేకోకుండా ఉమ్. ఏ ఆపదకైనా కానీ అతనికి ముక్కుకోవడం, ఉమ్. కొంచెం నరసింహస్వామిని ముక్కుకోవడం, ఉమ్. ఇక అట్లా మా ఎట్లా గడిచిపోతున్నాయి సార్. మాకైతే ఏ ఇబ్బంది లేకుండా అట్లా గడిచిపోతున్నాయి. అమ్మా నమస్తే అమ్మా, ఏం పేరు అమ్మా మీ పేరు? నా పేరు గద్దెల విజయ్ అండి. విజయ్ గారు, ఏం చేస్తుంటారు మీరు? కూలి పని సార్. కూలి పని. అమ్మా ఏంటి వాళ్ళు ఎక్కడికి ఎందుకు వచ్చారు భద్రాచలానికి? కల్పవృక్ష నరసింహస్వామి వారి కళ్యాణం అనేసి ఓ. అందరూ చెప్తా ఉంటే ఇది పాంప్లెట్లు పంచడం జరిగింది ఆ, ఆటోలో అట్లా ఆ. తెచ్చి అయితే చూద్దామని వచ్చాం. ఆ. ఒకసారి నేను వచ్చింది అవునా? స్వామివారు అంటే నాకు చాలా ఇష్టం అనమాట, దగ్గరుండి చూద్దామని. ఏ స్వామి వారు? నరసింహస్వామి వారు కృష్ణ చైతన్య స్వామి వారు ఏమనుకున్నా? ఇద్దరు నాకు ఆయన దేవుళ్ళతో తెలుసా నీకు? సమానం అండి. ఆయన తెలుసా కృష్ణ చైతన్య స్వామి? తెలుసు సార్. ఆ. స్వామివారు ఇక్కడ కూడా సాలగ్రామాన్ని ప్రతిష్ఠించారంట. ఏంటి సాలగ్రామం అంటే తెలుసా? నేను ఎప్పుడు అంత ఏం లేదు సార్. ఆ. అయితే దగ్గరుండి చూద్దామని అయితే వచ్చాను. కళ్యాణం చూడడానికి వచ్చారు. అవును సార్. ఎట్లా బాగుందా? చాలా బాగుంది. ఆ. చాలా 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 బాగుంది. ఆ. ఫస్ట్ సారి నేను కళ్యాణం దగ్గరుండి చూడడం అంటే నా జన్మ ధన్యమైపోయిందని నేను అనుకుంటున్నా. ఉమ్. ఎప్పుడు కూడా ఇంత దగ్గరుండి చూడలేదు. ఉమ్. అది స్వామివారి దయాన్ని నేను అనుకుంటున్నా. ఉమ్. అయితే స్వామివారు ఏదైనా ఇక్కడికి వచ్చి ముడుపులు కానీ ఏదైనా కడితే అనుకున్నది జరిగిద్దని అందరు అంటా ఉంటే చూసి కట్టి వెళ్దామని వచ్చినాం. ఏ కోరికతో ముడుపులు కట్టారు? ఏం లేదు సార్, ఆరోగ్యం బాగుండాలి, పిల్లలు బాగుండాలి, మా ఊరు బాగుండాలి, ఉమ్. స్వామివారు బాగుండాలి, స్వామివారికి కూడా బాగుండాలని మొక్కున్నా. వెరీ కృష్ణ చైతన్య స్వామివారు అచ్చా, బాగుండాలి. ఆయన, ఆ స్వామివారు ఓకే. బాగుంటే మేము బాగుంటాం. రైట్ రైట్. చెప్పమ్మా. ఇట్లా స్వామి మాకు కబుర్లు చెప్పితే మేము వచ్చినామండి. వచ్చి స్వామికి ముడుపులు కట్టుకొని పోదామని ఒంట్లో ఇంట్లో అంతా బాగోవాలి తండ్రి అని దండం పెట్టుకొని స్వామికి కూడా మమ్మల్ని తలుసుకొని స్వామిని పిలుచుకొని వస్తూనేమంటాం, పోతూనేమంటాం. స్వామి కూడా మా దగ్గరకు వస్తూనేమంటారు, మమ్మల్ని కాపాడుతూనేమంటారు. ఏ ఆపదలైనా మా దగ్గరకు వస్తారు, మాకు అదే ఏదైనా సాయం చేస్తారండి. పూజలు ఏమైనా సేవలు కూడా చేస్తారు? పూజలు సాయం, చేస్తారు, సేవలు చేస్తారండి, సాయం కూడా. సాయం కూడా చేస్తారండి. ఎలాంటి సాయం చేస్తాడు? ఎవరికైనా బాగలేకపోతే డబ్బులు ఇవ్వటం, ఎవరికైనా ఇల్లు కూలిపోతే ఇల్లు మీద డబ్బులు ఇవ్వటం, ఉమ్. అవి అన్ని సాయం చేస్తారు. ఉమ్. కరోనాలు వచ్చినప్పుడు కూడా అన్నాలు పంపించారు, బట్టలు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఇక్కడికి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి, అలాగే ఈ పరమ పవిత్రమైన గోదావరి తీరాన ఇంత మంచి గోశాల నిర్మించి ఇక్కడ జరిగే పూజల్లో పాల్గొందామని వచ్చింది. ఓకే. ఏం చూశారు ఇక్కడ? అంటే సాలగ్రామాన్ని ఇక్కడ పెట్టారు, కల్పవృక్ష నరసింహ సాలగ్రామం అంటున్నారు కదా, అవునండి. దాని విశిష్టత ఏమన్నా తెలుసా మీకు? తెలుసండి ఖచ్చితంగా. అంటే కల్పవృక్షం అంటేనే మనం కోరుకున్న కోరికలు తీర్చేటటువంటి. అవును. అలాంటి కల్పవృక్షం మా దగ్గర ఉన్నప్పుడు మేము తప్పకుండా వస్తాము, మా కోరికలు తప్పకుండా చెప్పుకుంటాం. అలాగే మా కోరికలు చాలా నెరవేరినాయి కూడా. అందుకే ఆ స్వామిని ఖచ్చితంగా నమ్ముతాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? భద్రాచలం. భద్రాచలం. ఇంత ముందు వచ్చారా ఇక్కడికి? డైలీ వస్తాం సార్. డైలీ వస్తారు? డైలీ ప్రతిరోజు వచ్చి స్వామిని దర్శించుకుంటేనే మన దినచర్య ముందుకు వెళ్తుంది అన్నమాట. మీ కోరికలను నెరవేరినట్టు ఖచ్చితంగా అండి. మనకి ఏది ఇవ్వాలో, మనకంటూ ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. మనం అడుగుతాం, మనం అడిగిన కోరికల్లో నిజాయితీ అది వాళ్ళకి అవసరమే అని తెలిస్తే ఆ స్వామి ఖచ్చితంగా ఇస్తాడు. రైట్. కృష్ణ చైతన్య స్వామి కష్టం చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఇంకొక నరసింహస్వామి అండి. అవునా? అంతే అండి. బాబా పెద్ద మాట చెప్పారు. చాలా అండి, అది చాలా
ఎక్కువ మా స్వామి అంటే అంతే. ఆ స్వామి మాట్లాడలేరు, ఈ స్వామి ముందుండి మాతో మాట్లాడిపిస్తారు. రైట్. ఆయన అందరికి సహాయం చేస్తుంటారు, పూజలే కాదు సహాయాలు కూడా అవునండి, సేవ. చేస్తుంటారు. నిజమేనా? SNSV అంటేనే సేవ, సర్వీస్. ఏ ఒక్క ఆపద ఉంది, ఒక మనిషికి ఒక ఆపద ఉంది అంటే అక్కడ ఖచ్చితంగా వెళ్తారు. ఆ యొక్క వాళ్ళకి ఏదైతే నీడ్ ఉంటుందో అది ఖచ్చితంగా తీరుస్తారు. గోదావరి ఇట్లా తీసిందో లేదో తెలియదు కానీ దగ్గరుండి అన్నప్రసాదం మాతో వడ్డిచ్చి కింద నుంచి పై వరకు దారి కూడా లేదు. ఇట్లా నెల్లిపాకం నుంచి కోనవరం వెళ్తే 50 కిలోమీటర్లు వస్తుంది. అడవిలో నుంచి ఏడురాలపల్లి నుంచి విఆర్పురం చేరడానికి 70 కిలోమీటర్లు వస్తుంది. అట్లా 5గురిని మ్యాజిక్ని పురమాయించి అన్నం పట్టుకొని మేము బయలుదేరి వెళ్తూ ఉంటే చట్టీలో కూడా వారిచ్చిన వాటర్ బాటిల్స్ ఆ అన్నప్రసాదాన్ని మీద మాకని అంటే కూడా మళ్ళీ వెనక్కి వచ్చి ఇటు ఏడురాలపై మన కోనవరం పోయే రోడ్డు ఉంటుందండి. ఆ రోడ్డు నుంచి బ్రిడ్జికి శబరికి అసలు దారంటూ లేదు. ఈ స్వామి ఇలాంటి వాళ్ళు ఒక 5-6 కలిసి ఆ బ్రిడ్జి మీద కూడా పెద్ద పెద్ద కొమ్మలండి, రోడ్డుకి కొమ్మలు. ఆ డ్రైవర్ కూడా సావాసంగా ఆ ఇయర్పురం తీసుకెళ్ళి అట్లా దింపామో లేదో వాటర్ బాటిల్స్, ఆ అన్నప్రసాదం, అసలు ఆ ఇస్తరాకులు చాలా కళ్ళకు అద్దుకొని తిన్నారు. తర్వాత చింతూరులో బిస్కెట్లు, బ్రెడ్, అది కూడా చింతూరు చేరడానికి సరాసరి చేరిద్ది. కానీ అట్లా ఆంధ్రాలో ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది, ఆర్ఎంపి గెస్ట్ హౌస్ అని, అట్లా చుట్టూ తిరిగేసుకొని కూడా అడవి మార్గంలో 5-6 కార్లతో వెళ్ళి శబరికాడ స్వయంగా అట్టడుక్కులతో శుద్ధంగా మోసి చాలామంది భక్తులతో మోపించి ఆయన అందునే దేవుడు అంటేనే చైతన్య గారి రూపంలోనే దేవుడి రూపంలో ఇది అక్షరాల మా కళ్ళతో చూసాము. చాలామంది ఉన్నారు. మీతో మేము రియల్ ఫ్యాక్ట్ చెప్తున్నా. నేను ఇక్కడ 5 రోజుల నుంచి గోశాల ఉత్సవాలు జరుగుతున్నాయండి. ఈ రోజు చివరి రోజు కళ్యాణం జరిగింది, హోమాలు, పూర్ణాహుతి జరిగింది. 5 రోజులుగా కూడా మేము ఎంతో శోభాయమానంగా అన్ని కార్యక్రమాలు బాగా జరుపుకున్నాము. మేము ఇక్కడికి 5-6 సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా వస్తున్నాము. ప్రదోష కాలాలు ఏంటి రోజు కూడా వస్తున్నాము. మాకు స్వామివారి సదా అన్ని విధాలా మాకు ఎప్పుడు తోడుగా ఉంటారు. దైవం మనిషి రూపేణ అనేది మేము కృష్ణ చైతన్య గారి రూపంలో చూస్తున్నాము. అంటే అలా కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉండాలి. దానివల్ల మా గురువు గారికి తగులుతున్న దిష్టి ఆ విధంగా పోతుంది అని మేము నమ్ముతాము. భక్తులు కూడా ఏంటంటే భద్రాచలంకి వస్తున్న దర్శనం వచ్చిన భక్తులు కూడా కరోనా టైంలో కూడా చాలా మందికి అన్నదానం వండి పెట్టడం చేయడం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కూడా మంచి పేరు వస్తుంది. ఇప్పుడు ఈ భద్రాచలంలో ఎన్నో చోట్ల ఆలయాలు ఉన్నాయి. మనం వెళ్తే తీర్థ ప్రసాదాలు పెట్టడానికి, షటారు పెట్టడానికి కూడా ఏం పెడతాంలే అనే ఆలయాలు చాలా ఉన్నాయి ఇక్కడ మా లోకల్లో. అటువంటిది ఇక్కడ మాకు ప్రతిరోజు రెగ్యులర్గా వచ్చిన భక్తులందరినీ ఎంతో ప్రేమాప్యాయతలతో ఆయన పలకరిస్తూ మేము దేవుణ్ణి దర్శనం చేసుకుంటూ ఇక్కడ తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ ఆ సంతోషాన్ని మేము ఎప్పుడు రోజు కూడా చూస్తూనే ఉంటాం అనమాట. ఏ ఒక్క రోజు ఉండదు. దైవం మనుష్య రూపేణ ఆయన రూపంలో మాకు ఏ విషయాలైనా కూడా ఆయన రూపంలో స్వామివారు ఆయన రూపంలో నుంచే మాకు చెప్తున్నారని మేము నమ్ముతాము. ఇప్పుడు ప్రహ్లాదుడు కూడా చిన్నపిల్లోడే కదండి, అంత స్వామిని ఆయన ప్రేమతో వశపరుచుకున్నారు కదా. అదే విధంగా కృష్ణ చైతన్య గారు వయసు చిన్నదైనప్పటికీ ఆయన అనుభవం ఎంతో గొప్పది. కాబట్టి ఆయన వెనకాల మేమందరం ఎప్పుడు ఉండి ఏ సేవకైనా కూడా మేము ముందుకు రావడం, జరిపించడం, అన్ని విషయాల్లో మేము ఆయనకు తోడుగా ఉంటూ ఆయన మాకు సలహాలు ఇస్తూ అన్ని కార్యక్రమాలు కూడా మేము మంచిగా విజయంగా జరుపుకుంటాము. అంటే మనము కోరికలు కోరుకుంటాము తీరుతాయా అని అంటే ఏదేదో మనకి శక్తికి మించిన కోరికలు కాకుండా మన కుటుంబానికే కాకుండా సమాజానికి ఉపయోగపడే ఏ మంచి విషయాలైనా మనకి మంచి జరిగినట్టే. ఆ విధంగా ధర్మబద్ధమైన కోరికలు ఏవైనా కోరుకొని స్వామివారిని సదా ఆయన్ని దర్శించుకుంటూ సహృదయంతో, మనకి మంత్రాలు అవి ఇవి అన్నీ రావక్కర్లేదు, ఎందుకంటే వేదాలు అవన్నీ పఠనం మనం చేయలేం. కాబట్టి మనకొచ్చిన రీతిలో స్వామిని అర్చించుకుంటే చాలు. సదా స్వామి మనకు తప్పకుండా తోడుగా ఉంటారు.
ఆ, ఆ. ఓ కృష్ణ చైతన్య స్వామి అన్నం అందరికి అన్నం పెడతాడు. ఓకే, నువ్వు రెగ్యులర్గా వస్తుంటావా ఇక్కడికి, గుళ్ళోకి వస్తుంటావా? ఓకే, ఉదయం 7 గంటలకే రోజు? ఓహో, దర్శనం చేసుకుంటావా రోజు? ఆ, కృష్ణ చైతన్య స్వామి కాళ్ళు మొక్కుతావు రోజు? ఓకే, నీకేమైనా మంచి జరిగిందా మరి? సో చూశారు కదా, ఇది శ్రీ కృష్ణ చైతన్య స్వామి ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్, సైనింగ్ ఆఫ్.